హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంటిన్యూటీ. కంటిన్యూటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఇది ఈసెట్కి అండ్ ఎంసెట్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. అండ్ ఏంటంటే ఈసెట్కి మీకు చాలా తక్కువ సార్లు ఇచ్చాడు కంటిన్యూటీ మీద క్వశ్చన్, బట్ ఎంసెట్ వరకు ఏంటంటే మీకు చాలా ఎక్కువ, అంటే మ్యాక్సిమం ప్రతి ఇయర్ ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూటీ మీకు నార్మల్గా చాలా క్లాసెస్లో ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఒక కండిషన్స్, కొన్ని కండిషన్స్ ఇవి అవి ఉంటాయి. దానివల్ల మీరు చాలామంది ఈ చాప్టర్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బట్ ఈ చాప్టర్ ఈజ్ చాలా 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 సింపుల్ అండ్ నేను దానికి షార్ట్కట్లో ఎలా చేయాలి అదంతా నేను చెప్తాను. ఓకేనా? అండ్ ఈ చాప్టర్ అన్నది కంటిన్యూషన్ వీడియో. అంటే కంటిన్యూషన్ దేనికంటే లిమిట్స్కి. నేను లిమిట్స్లో మీ అందరికీ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ కోసం అండ్ వాటి షార్ట్ కట్స్ ఎల్హెచ్లో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లిమిట్స్ వస్తేనే ఈ చాప్టర్ వస్తుంది, లేదంటే రాదు. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజియెస్ట్ చాప్టర్. మీకు లిమిట్స్ వచ్చింది అంటే ఈ చాప్టర్ చాలా సింపుల్. అండ్ ఈ చాప్టర్ కనుక మీకు వస్తే అండ్ దీంతో పాటు డిఫరెన్షియేషన్ కనుక మీకు వస్తే కంటిన్యూటీతో పాటు డిఫరెన్షియబిలిటీ కూడా చాలా సింపుల్ అవుతుంది. నేను షార్ట్కట్లో చెప్తాను క్లియర్గా. సో ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్ట్గా ఈ వీడియో చూడకుండా లిమిట్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు మీకు లిమిట్స్ వస్తే డైరెక్ట్గా చూడొచ్చు, బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీకు వచ్చినా సరే ఒకసారి చూడండి. సో దట్ ఏంటంటే మీరు లిమిట్స్ వేరే క్లాస్ విని కంటిన్యూటీ నా క్లాస్ వినడం వల్ల మీకు క్లాస్ వస్తుంది. దాని బదులు లిమిట్స్ వీడియో కూడా నా క్లాస్ వినేసిన తర్వాత దీనికి రండి. సో దట్ మీకు ఆ పేస్ కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? సరే, సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం చాప్టర్. మీకు సింపుల్ అందరూ చెప్పే కండిషన్ ఒకటి చెప్తా. ఆ కండిషన్ ఏంటంటే లిమిట్ let's say a tends to something 0 plus f of x is equal to limit a tends to or else x tends to 0 minus f of x. క్లియర్గా వినండి. 0 ప్లస్ అని రాస్తే 0 మైనస్ అని రాస్తే మీనింగ్ ఏంటో మనకు క్లియర్గా తెలియాలి. 0 ప్లస్ అంటే ఏంటి, 0 మైనస్ అంటే ఏంటి. తర్వాత ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాడు ఇచ్చాడు అండ్ దీని తర్వాత 0 ప్లస్ అంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే లెట్స్ ఆర్హెచ్ఎల్ అంటాం, అంటే రైట్ హ్యాండ్ లిమిట్. అలాగే ఎల్హెచ్ఎల్ అంటాం దీన్ని. ఇదేమవుతుంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అనమాట. 0 మైనస్ అంటే 0 మైనస్, అలాగే 0 ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. క్లియర్గా అర్థమైందా? అదనమాట. మీరు సింపుల్ వినండి. సో మీకు ఇచ్చే కండిషన్ ఆర్ మీకు అందరూ చెప్పే కండిషన్ ఏంటంటే ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎల్ అవ్వాలి. అండ్ దీంతో పాటు ఒక చిన్న కండిషన్ చెప్తారు, అదేంటంటే విచ్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం అది కంటిన్యూటీ అని చెప్తాం. అంటే ఆ ఫంక్షన్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమని చెప్తున్నాం, మనం కంటిన్యూటీ అని చెప్తున్నాం. బట్ ఇప్పుడు ఇది చెప్పడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ నేను ఫేస్ చేశాను. చాలా మంది ఏం చేస్తున్నారంటే దీన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సార్ అసలు ఎల్హెచ్ఎల్ ఏంటి, ఆర్హెచ్ఎల్ ఏంటి, 0 ప్లస్ ఏంటి, 0 మైనస్ ఏంటి. కంగారు పడద్దు. 0 ప్లస్ 0 మైనస్ అది ఏమీ లేదు, చాలా సింపుల్. నేను మీకు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రాఫ్ రూపంలో. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇది అలా నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకుంటే నేను మీకు గ్రాఫ్ రూపంలో కరెక్ట్గా చెప్తాను. ఇంత సింపులా అంటారు, రాసుకోండి ఫాస్ట్గా. యా, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, చాలా సింపుల్. వినండి, గ్రాఫ్ చెప్తాను. లెట్స్ సే గ్రాఫ్ కన్నా ముందు మీకు ఒకటి చెప్తాను. లెట్స్ ఏ ఫంక్షన్ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ ఫంక్షన్ ఏం చెప్తున్నా అంటే ఎక్స్ లెస్ దెన్ ఏ దగ్గర ఆ ఫంక్షన్ ఏమో f1x అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ దగ్గర ఆ ఫంక్షన్ ఏమో f2x. క్లియర్గా వినండి. ఎక్స్ లెస్ దెన్ ఏ దగ్గర ఆ ఫంక్షన్ ఏంటంటే f1x, అంటే ఫంక్షన్ గ్రాఫ్ ఏంటంటే f1x అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ దగ్గర ఫంక్షన్ గ్రాఫ్ ఏంటి f2x. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే క్లియర్గా వినండి. నేను దీనికి గ్రాఫ్ గీసాను అనుకోండి. కంటిన్యూటీ మనం ఎలా చెప్తామో చూడండి. నేను గ్రాఫ్ గీసాను. లెట్స్ ఏ బట్ ఎక్స్ లెస్ దెన్ ఏ, ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అని ఏ అని మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి లెట్స్ నేను ఈ పాయింట్ ఏమనుకుంటున్నాను అంటే ఏ అనుకుంటున్నాను. అర్థమైందా? క్లియర్గా వినండి. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఏ దగ్గర అంటే ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే ఇదేనా, ఇటు సైడ్ ఏమన్నాడు f1x అన్నాడు. లెట్స్ నేను ఆ గ్రాఫ్ని ఎలా పెట్టుకుంటా అంటే ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది f1x. ఓకే, అండ్ ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ ఉంది కదా, ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ దగ్గర వాడు ఏమన్నాడు f2x అన్నాడు.
లెట్స్ సే ఇదా గ్రాఫ్, దీన్ని నేను ఏమంటున్నాను f2x. క్లియర్గా వినండి. ఇప్పుడు కంటిన్యూటీ పాయింట్ ఏంటో. ఇప్పటి వరకు మనం ఇందాక ఒక కండిషన్ రాసాం కదా, a ప్లస్ a మైనస్ ఈజ్ ఈక్వల్ టు a అని. అసలు ఏంటి అది ఇక్కడ తెలిసిపోతుంది క్లియర్గా. ఇప్పుడు x లెస్ దెన్ a దగ్గర మన గ్రాఫ్ ఇది, x గ్రేటర్ దెన్ a దగ్గర మన గ్రాఫ్ ఇది. ఇఫ్ ఈ రెండు పాయింట్స్ టచ్ అయ్యి అనుకోండి, అంటే ఇప్పుడు f2x ఉంది కదా, f2x అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా లెట్స్ సే ఇది అవ్వచ్చు, ఇది ఓకే అండి. ఇది ఈ రెండు సేమ్ ఒకటే పాయింట్ మీద టచ్ అయితే, అంటే f1x ఈ పాయింట్ రెండు టచ్ అయితే దాన్ని మనం ఏమంటాం కంటిన్యూటీ అంటాం. ఒకవేళ టచ్ అవ్వలేదు అంటే ఎగ్జాంపుల్ ఇది టచ్ అవ్వలేదు కదా, అప్పుడు దాన్ని ఏమంటాం ఇట్ ఈస్ కంటిన్యూటీ అంటాం. క్లియర్గా అర్థమైందా? అంటే ఏ మైనస్ ఇదంతా ఏమైంది మనకి ఏ మైనస్, ఇది మనకి ఏమైంది ఏ ప్లస్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా కండిషన్ ఏంటో? ఆ కండిషన్ ఇదే. ఏంటది? లిమిట్ x టెన్స్ టు a మైనస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు a ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు a ప్లస్. ఈ మూడు ఈక్వల్ అయితే, అంటే ఈ పాయింట్ దగ్గర ఈక్వల్ అయితే అవి దాన్ని కంటిన్యూటీ అంటాం. సార్ మళ్ళీ మీరు అందరిలానే చెప్తున్నారు, ఈ మూడు ఎలా ఈక్వల్ అవుతాయి మాకు ఎలా తెలుస్తుంది? అదే కదా మీ అందరి డౌట్. నేను దాన్ని క్లియర్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో తేల్చేస్తాను. ఓకేనా? చూడండి అందరూ. లెట్స్ సే ఎగ్జాంపుల్ వినండి. లెట్స్ సే ఫంక్షన్ ఉంది f of x is equal to x square at x less than 2. ఓకే, అండ్ అలానే 2x at x greater than 2. Find the continuity at x is equal to 2. ఇది మీ క్వశ్చన్. వాడు ఇచ్చింది ఇది సింపుల్ వేనండి. మీకు క్లియర్గా అర్థమైపోతుంది అసలు ఏంటి అన్నది. f of x ఈక్వల్ x స్క్వేర్ at x less than 2, x గ్రేటర్ దాన్ 2 దగ్గర 2x. పాయింట్ అర్థమైంది? ఒకసారి గ్రాఫ్ గీసుకోండి. క్లియర్గా గ్రాఫ్ తీసుకుంటే లెట్స్ సే పాయింట్ 2 తీసుకున్నాను నేను, ఇది పాయింట్ 2. ఓకే, ఇది పాయింట్ 2, సరేనా? ఇప్పుడు x లెస్ దాన్ 2 దగ్గర గ్రాఫ్ ఏంటి మనకి? x స్క్వేర్ గ్రాఫ్. మీ అందరికి x స్క్వేర్ గ్రాఫ్ తెలుసు అనుకుంటున్నాను. x స్క్వేర్ గ్రాఫ్ ఏంటి? x స్క్వేర్ గ్రాఫ్. ఇదేంటి x స్క్వేర్. అర్థమైందో? అండ్ గ్రాఫ్ ఎలా గీయాలి అని మాత్రం అడగొద్దు ప్లీజ్. చెప్పాలా గ్రాఫ్ ఎలా గీయాలని? చాలా సింపుల్. గ్రాఫ్ ఎవరికైనా గీయడం రాకపోతే క్లియర్గా వినండి. లెట్స్ ఇప్పుడు x స్క్వేర్ గ్రాఫ్ అడిగా అనుకోండి, x గ్రాఫ్ ఏంటి అని. మీరు ఏం చేస్తారంటే దీన్ని y తో ఈక్వల్ చేసుకోండి. లెట్స్ ఈక్వల్ టు y ఈక్వల్ టు x స్క్వేర్. ఇప్పుడు అస్యూమ్ చేసుకోండి x ఒక్కొక్క వాల్యూస్. అంటే ఎగ్జాంపుల్ లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఇక్కడ 0 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది? 0. సో మీకు పాయింట్ వచ్చింది ఏంటది? 0,0. అర్థమైందా? అలాగే లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు x1 తీసుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది? 1 స్క్వేర్ అంటే 1. సో ఇంకొక ఆర్డర్ పేరు వచ్చింది 1,1. అర్థమైందా? అండ్ అలాగే ఇప్పుడు x లెస్ దెన్, ఇప్పుడు అదే x ఈక్వల్ 2 తీసుకోండి. అప్పుడు y ఎంత అవుతుంది? 2 స్క్వేర్ అవుతుంది, అంటే అవుతుంది 4, అంటే 2,4 అలా అనమాట. సో ఇప్పుడు ఆ పాయింట్స్ ఇప్పుడు ఆర్డర్ పేర్స్ వచ్చే 0,0, 1,1, 2,4 ఇవన్నీ మీరు ఇక్కడ ప్లాట్ చేస్తే మీకు ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ x స్క్వేర్ గ్రాఫ్ అనే కాదు, ఏ గ్రాఫ్ అయినా మీరు అలానే చేస్తారు. జస్ట్ ఈక్వల్ y తీసుకుని అస్యూమ్ చేసుకుంటారు x వాల్యూస్, y వాల్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి. దెన్ ఆర్డర్ పేర్. ఓకే, ఇప్పుడు అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది x లెస్ దెన్ 2 దగ్గర x స్క్వేర్ గ్రాఫ్ ఉంది. బట్ x గ్రేటర్ దెన్ 2 దగ్గర మనకి ఏ గ్రాఫ్ ఉంది? 2x గ్రాఫ్ ఉంది. 2x గ్రాఫ్ ఎలా ఉంటుంది? 2x గ్రాఫ్. ఇప్పుడు మనందరూ డౌట్ ఏంటంటే సార్ 2x గ్రాఫ్ ఉంటుంది, ఓకే, అది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు 2x గ్రాఫ్ అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా లేదా? ఆ పాయింటే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కంటిన్యూటీ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకపోతే డిస్కంటిన్యూటీ. మనకు కావాల్సింది కదా జస్ట్ ఫైన్ కంటిన్యూటీ అన్నాడు అంతే. ఇప్పుడు అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే మన పాయింట్, అంతేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆర్డర్ పేరుకి ఒక లాజిక్ చెప్పా కదా, ఆ లాజిక్ ఇక్కడ ఉపయోగిద్దాం. ఓకే, ఇప్పుడు x లెస్ దెన్ 2 అంటే x స్క్వేర్ అన్నామా. ఇప్పుడు x ఈక్వల్ టు 0 పెడితే అంటే ఇక్కడ ఇదేనా x ఈక్వల్ టు 0? x ఈక్వల్ టు 0 ఇదేనా? x ఈక్వల్ టు 0 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది? ఆబ్వియస్లీ ఇక్కడ అంటే దీని ఈక్వల్ టు y తీసుకుంటాం కదా మనం. గ్రాఫ్ గీయాలంటే ఎలాగైనా తీసుకుంటున్నాం. ఇప్పుడు x ఈక్వల్ టు 0 పెడితే y వాల్యూ ఎంత? 0. అంటే ఈ పాయింట్ ఏమైంది ఇక్కడ? 0,0. అర్థమైందా? తర్వాత ఇప్పుడు x ఈక్వల్ టు 2 దగ్గర మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు 2 ఇంపార్టెంట్ మనకి. ఇక 2 దగ్గర మనం కంటిన్యూటీ చెక్ చేయాలి. సో ఫస్ట్ 2 ఇక్కడ పెడదాం మనం ఈ గ్రాఫ్లో. x ఈక్వల్ టు 2 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది మనకి? 4 కదా. 2 స్క్వేర్ 4 కదా. సో ఈ పాయింట్ ఎంత అవుతుంది?
ఎంత అవుతుంది 0.4. అర్థమైందా? x = 0 పెట్టండి, 0 అది ఓకే. ఇప్పుడు 2 దగ్గర వాడు అడిగాడు కాబట్టి x = 2 పెడితే 2² ఎంత 4. సో 4. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 2x ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 2 దగ్గర నుంచి గ్రేటర్ దాన్ 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు x = 2 పెడితే మనకి y వాల్యూ ఎంత రావాలి? కంపల్సరీ 4 వస్తే అప్పుడు మీనింగ్ ఏంటి? ఆ గ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు x = 2 పెడితే y వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 4. అంటే ఈ పాయింట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఎక్కడ ఎండ్ అయింది? x² ఇక్కడే ఎండ్ అయింది కదా, 2 దగ్గర 4 కదా ఎండ్ అయింది. నా పాయింట్ అర్థమైందా? జస్ట్ వాల్యూ పెట్టండి అంతే, సింపుల్ ట్రిక్. జస్ట్ వాల్యూ పెట్టండి, అర్థమైందా? ఇప్పుడు డౌట్ చెప్తా. ఇప్పుడు మనందరికి అర్థమైంది ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడ పెట్టగానే ఈ రెండు కనుక మనకి ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమన్నాం? కంటిన్యూటీ అన్నాం. సరే ఇప్పుడు కొన్ని దగ్గర ఇలా ఉంటుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్ sin x/x అని ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఏముందంటే tan x/x అని ఉంది. ఓకే, ఇప్పుడు x = 0 పెడితే 0/0 0/0 ఫార్మ్స్ అయిపోతున్నాయి. సరే అప్పుడు మన వాల్యూ రావట్లేదు కదా, అక్కడ అప్పుడు ఈక్వల్ అని ఎలా చెప్పగలం అని డౌట్ రావాలి. అది మీ అందరికీ తెలుసు. లిమిట్ అప్లై చేస్తారు. ఎప్పుడైతే 0/0 ఫార్మ్స్ వచ్చాయో ఆర్ ఎనీ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వచ్చాయో లిమిట్ అప్లై చేస్తాం. అందుకే వాడు సపరేట్గా ఇంకొక కండిషన్ డిఫరెంట్గా ఇవ్వకుండా అన్నిటికీ కలిపి ఒకటే కండిషన్ ఇచ్చేసాడు. నేను ఫస్ట్ ఇచ్చాను కదా కండిషన్, ఆ కండిషన్. అర్థమైందా? అంటే మీకు బ్రీఫ్గా చెప్పాలంటే కంటిన్యూటీ సింపుల్. జస్ట్ ఈ వాల్యూస్ రెండు ఇక్కడ డంప్ చేస్తారు. రెండు ఈక్వల్ అయిందంటే అది కంటిన్యూటీ, రెండు ఈక్వల్ కాదు అంటే అది డిస్కంటిన్యూటీ. అర్థమైందా? బట్ ఇప్పుడు ఆ వాల్యూ డంప్ చేసే టైంలో మీకు ఒకవేళ ఇవి 0/0 ఫార్మ్ ఆర్ ఎనీ ఇండిటర్మినేట్ ఫార్మ్ కనుక వస్తే మీరు అక్కడ ఏం అప్లై చేయాలి? లిమిట్ అప్లై చేయాలి. అర్థమైందా పాయింట్? ఇదేనా కంటిన్యూటీ అంతా, మొత్తం కంటిన్యూటీ అంతా అదే. ఇప్పుడు మీకు దీంట్లో డిఫరెంట్ సమ్స్ చెప్తాను. మొత్తం ఈ సెట్ లెవెల్కి, ఎంసెట్ లెవెల్కి, జేఈ మెయిన్స్ లెవెల్కి, జేఈ అడ్వాన్స్ లెవెల్కి నియర్లీ 20 to 30 క్వశ్చన్స్ చెప్తా. మ్యాక్సిమం ట్రై చేస్తాను 20-30. బట్ పక్కా ఏం చేస్తా అంటే మొత్తం అన్ని మోడల్స్ అయితే కవర్ చేస్తాం. సరేనా? మధ్యలో కొన్ని అడుగుతాడు. కొన్నిసార్లు ఇప్పుడు x = 2 ఒకటి ఇచ్చాడు, కొన్నిసార్లు వేరే వాల్యూస్ ఇస్తాడు, బోల్డ్ వాల్యూస్. ప్రతి దగ్గర చెక్ చేయండి కంటిన్యూటీ అంటాడు. అదంతా నేను మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి ఇచ్చి చెప్పడం కన్నా డైరెక్ట్గా మీకు మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సమ్స్ ఇచ్చి చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సరేనా? సో ఒక్కసారి ఏం చేస్తారంటే ఇది రాయకుండా ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కంటిన్యూటీయే కాదా? ఇస్ ఇట్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్? కంటిన్యూస్ కాదు. ఎందుకు? x = 2 దగ్గర ఈ వాల్యూ ఎంత అయింది? 4. ఇది 4. ఇక్కడ కూడా x = 2 పెడితే ఎంత అయింది? 4. రెండు ఈక్వల్ అయినా. సో ఇప్పుడు ఇది ఏమైంది? కంటిన్యూ. అంటే x = 2 దగ్గర ఏంటది? కంటిన్యూటీ. క్లియర్గా వినండి, ప్రతి దగ్గర కంటిన్యూటీ అనట్లే, x = 2 దగ్గర అది కంటిన్యూస్. అర్థమైందా? ఇప్పుడు అదే మీ డౌట్ ఒక్కసారి చూడండి. ఇంకొకటి చిన్నది. ఇప్పుడు వాడు x = 2 కాకుండా లెట్స్ సే x = 1 అన్నాడు అనుకోండి. 1. ఇప్పుడు చెప్పండి అది కంటిన్యూస్ డిస్కంటిన్యూస్? చెప్పండి అందరూ. x = 1 దగ్గర ఈజ్ ఇట్ కంటిన్యూస్ ఆర్ డిస్కంటిన్యూస్? అది నాకు కావాల్సింది. చెప్పండి అందరూ ఫాస్ట్గా ఆలోచించి కామెంట్ చేయండి అందరూ. ఆన్సర్ అండి, వెరీ గుడ్, డిస్కంటిన్యూస్. ఎందుకు డిస్కంటిన్యూస్? ఇప్పుడు 1 దగ్గర, ఇప్పుడు మనకు కావాల్సిన 2 దగ్గర కాదు, ఇప్పుడు మనకి ఏంటది 1 దగ్గర. 1 దగ్గర క్లియర్గా చూడండి. 1 ఇక్కడ పెట్టగానే 1² అంటే ఆన్సర్ ఏంటి? 1. బట్ ఇప్పుడు 1 ఇక్కడ పెడితే 2 × 1 ఆన్సర్ ఎంత? 2. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది 1, ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2. అంటే ఈ రెండు నాట్ ఈక్వల్ కదా, 1 is not equal to 2. దట్ మీన్స్ 1 దగ్గర ఈ ఫంక్షన్ అన్నది డిస్కంటిన్యూస్. అంతేనా? అర్థమైందా క్లియర్గా? సింపుల్ అంతే. ఆ వాల్యూస్ ఈక్వల్ అయితే కంటిన్యూస్, లేదంటే డిస్కంటిన్యూస్. ఓకే, రాయండి అందరూ. దెన్ వీ కెన్ మూవ్ టు నెక్స్ట్. యా, సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. If f of x is equal to 3 sin pi x by 5x, where x not equal to 0, and 2k where x is equal to 0. Okay, is continuous at x is equal to 0. At x is equal to 0, then k is equal to
దెన్ k ఈజ్ ఈక్వల్. ఇది మీ క్వశ్చన్. సింపుల్. ఇఫ్ f of x is equal to 3 sin pi x by 5x where x not equal to 0 and 2k where x is equal to 0. 1 minute అది divided by full 5x లేదంటే ఓన్లీ దీన్ని కానీ చూస్తున్నా. ఓకే, ఫుల్ 5x by 5x అంతే. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓన్లీ pi x కాదు, టోటల్ by 5x. ఓకే, సో ఇస్ కంటిన్యూస్ అండ్ x అని వాడే ఇచ్చేసాడు. ఇస్ కంటిన్యూస్ అండ్ x ఈక్వల్ టు 0. మీరు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ట్రై టు డూ. సింపుల్ క్వశ్చన్. ట్రై చేయండి అందరూ. ఒక 2 minutes మీరు చేస్తే దాన్ని నేను చెప్తాను. ఓకే, డైరెక్ట్గా నేను చెప్పాను. యాజ్ మీకు అందరికీ ఆల్రెడీ నా క్లాసెస్ తెలుసు. నేను డైరెక్ట్గా అయితే ఆన్సర్ చెప్పను. జస్ట్ ఫస్ట్ మీరు ట్రై చేయండి, నెక్స్ట్ నేను చెప్తాను. సింపుల్. ఇందాక నేను చెప్పాను కదా, వాల్యూస్ పెట్టుకుంటారు, ఈక్వేట్ చేస్తారు. సింపుల్. కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ అనేది మోస్ట్ ఈజియస్ట్ చాప్టర్. అండ్ ఇప్పుడు ఐడియా ఇస్తాను. డిఫరెన్షియబిలిటీ ఏంటంటే, కంటిన్యూటీ అయితే ఏం చెప్పుకున్నాం, వాల్యూ పెడతాము, ఈక్వల్ అయితే ఓకే, నాట్ ఈక్వల్ అయితే డిస్కంటిన్యూస్. డిఫరెన్షియబిలిటీ ఏంటంటే రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఈక్వల్ చేయాలి, అయిపోయింది అంతే. కంటిన్యూటీకి డిఫరెన్షియబిలిటీ కొంచెం కండిషన్ ఉంది, అంటే ఎవ్రీ కంటిన్యూస్ అయితే డిఫరెన్షియబుల్ అవుతుంది, సంథింగ్ ఉంది. అది నేను డిఫరెన్షియబిలిటీ చెప్పే టైంలో చెప్తా. ఓకే, చేయండి అందరూ. సింపుల్ క్వశ్చన్. చేశారు అందరూ. ఒక క్వశ్చన్ కూడా నేను చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ కదా నేను చెప్తాను, తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తానండి. ఇది వినండి అందరూ. ఫస్ట్ క్వశ్చన్ కదా, ఏం చేస్తారంటే మీరు బాగా ఆలోచించండి. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, x less than 2 అండ్ x greater than 2. అక్కడ x less than 2 greater than 2 అన్నా ఇండైరెక్ట్ గా ఏంటి x not equal to 2 అని. బట్ అయినా సరే మనం అక్కడ ఎక్స్ప్రెస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, మనం 2a సబ్స్టిట్యూట్ చేస్తాం. గుర్తుందా? ఒకసారి కొంచెం బ్యాక్ చేయండి. x less than 2 అండ్ x greater than 2 ఉన్నప్పుడు బట్ సబ్స్టిట్యూషన్ ఏం చేస్తాం, మనం 2a చేసాం. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే 2 మైనస్ 2 ప్లస్ అంటే పెద్ద తేడా కాదు, అది 2 అనే. నేను ఇంత గ్రాఫ్ గీసా కదా, ఇక్కడ 2 పెట్టాను గ్రాఫ్ లో. ఇది మనకి 2 మైనస్ అవుతుంది, ఇది మనకి ఏమవుతుంది 2 ప్లస్. చిన్నదే తేడా ఉంటుంది. 2 మైనస్ అంటే నియర్లీ 1.99999. దాన్ని మనం ఏమని ఎస్యూమ్ చేసుకుంటాం, 2 అనే. అర్థమైందా? 2 ప్లస్ అంటే 2.0000001. అదేమని ఎస్యూమ్ చేసుకోవచ్చు, 2. అర్థమైందా? క్యాల్కులేషన్ చేసే టైంలో ఈ 2 పెట్టుకుంటాం, 2 మైనస్ 2 ప్లస్ పెట్టుకోం. నా పాయింట్ అర్థమైందా? ఇక్కడ ఎక్సైజ్ వస్తే 0 అంటే ఏదో 0 ప్లస్ అవ్వచ్చు, లేదా 0 మైనస్ అవ్వచ్చు. 0 ప్లస్ అంటే ఏంటి, 0.00001. దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే నియర్లీ 0 వాల్యూ వస్తుంది కదా. అర్థమైందా? సో అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఈ కన్ఫ్యూజన్ అయితే అవ్వద్దు. వాడు 0 ప్లస్ 0 మైనస్ లేదా నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 అలా ఏది ఇచ్చినా సరే మీరు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుందో ఆ వాల్యూ మాత్రమే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అది నా పాయింట్. అర్థమైందా? ఇప్పుడు ఆ 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు సైన్ పై ఇంటూ 0 అంటే సైన్ 0 వాల్యూ ఎంత 0. ఓకే, బట్ డినామినేటర్ 5x ఉంది అంటే 5 ఇంటూ 0 మళ్ళీ ఏమైంది, అది 0. అంటే ఇది మనకి ఏమైంది 0/0 అంటే అదేంటి ఇండిటర్మినెంట్ ఫామ్. ఎప్పుడైతే మీకు ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చిందో మనం ఏం అప్లై చేయాలి, డైరెక్ట్ గా లిమిట్ అప్లై చేస్తాం. సో లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఆర్ 0 మైనస్ ఏదైనా ఓకే. ఎందుకంటే నాట్ ఈక్వల్ టు 0 అన్నాడంటే ఏదైనా 0 ప్లస్ చేసినా 0 మైనస్ చేసినా ఒకటే, దాంట్లో ఏ తేడా లేదు. ఇప్పుడు 0 ప్లస్ చేసినా 0 మైనస్ చేసినా మనం ఎక్స్ప్రెస్ ఏం పెడతాం 0. సో మీరు మైనస్ వేసుకున్నా ప్లస్ వేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ అంటే ఏంటి, మనకి 0 కాదు అని, అది ఇంపార్టెంట్. 0 కాదు అంటే మనం ఇక్కడ ఏ వాల్యూ పెట్టాలి, ఇది పెట్టాలి. 3 sin πx by 5x is equal to లిమిట్ x tends to 0. x tends to 0 అంటే x equal to 0 అనేనా. x equal to 0 అంటే ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చిన x equal to 0 అంటే 2k అండి. సో 2k x equal to 0 కాబట్టి ఇది x tends to 0 కాబట్టి ఇక్కడ 2k పెట్టాను. ఇది 0 ప్లస్ 0 మైనస్ కాబట్టి ఇక్కడ ఏం పెట్టాను నేను 3 sin πx by 5x. ఇది కూడా ఎందుకు పెట్టానో వాడు ఇచ్చాడు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేయడం ఆల్రెడీ లిమిట్స్ చాప్టర్ అందరూ వినే ఉంటారు. లిమిట్స్ రాకపోతే నేను ఏం చేయలేను, ఇది లిమిట్స్ మీరు విన్న తర్వాత రండి. ఓకే, సో 0 పెట్టగానే ఇది 0/0 అయింది కాబట్టి మనం దీన్ని LHలో ఉపయోగిస్తాము. LHలో ఏమవుతుందంటే 3 ఇంటూ sin πx కి డిఫరెన్షియేట్ చేస్తే పై కాస్ πx డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 2k. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్. ఓకే, సైన్ కి డిఫరెన్షియేషన్ కాస్, πx కి డిఫరెన్షియేషన్ పై. అర్థమైందా? ఇది అయితే అందరికి వచ్చి అనుకుంటా, sin πx డిఫరెన్షియేషన్ పై కాస్ πx. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏదైనా లిమిట్స్ అందరికీ తెలుసు కదా, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే
జీరో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ జీరో ఎంత 1. సో ఇదేమొస్తుంది మనకి 3π/5. సో జీరో సబ్స్టిట్యూట్ చేయగానే ఈ వాల్యూ మనకి ఏమైపోయింది 3π/5 ఈజ్ ఈక్వల్ టు 2k. అప్పుడు టోటల్ ఆన్సర్ ఎంత అయింది k ఈజ్ ఈక్వల్ టు 3π/10. అర్థమైందా? ఇటు వస్తే డినామినేటర్ 3π/10. సో జస్ట్ రెండు ఈక్వేట్ చేశారు అంతే. ఈక్వేట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మనకి రావాల్సిన టాపిక్ ఏంటి, లిమిట్ టాపిక్ రావాలి. లిమిట్ వస్తే అయిపోయినట్టే. ఇప్పుడు లిమిట్స్లో నేను ప్రతిదీ చిన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో, మీరు ఇది ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు ప్రాబ్లం అవుతుంటే, ఇదంతా మీ అందరికి అర్థమైంది అనుకున్నా, ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ వాల్యూ పెడతారు, సబ్స్టిట్యూట్ చేస్తారు. 0/0 వస్తే ఇండిటర్మినెంట్ ఫార్మ్ లిమిట్స్ చాప్టర్. లిమిట్ చాప్టర్ మీకు రాకపోతే ఆ వీడియో చూడండి, వస్తే ఇది అయిపోతుంది అంతే. అర్థమైందా? ఒకసారి ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్తాం, ఇంకొంచెం మంచి క్వశ్చన్కి వెళ్దాం. యా, మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. లెట్ f of x is equal to cos x plus 1 if x less than equal to 0 and 2 minus 3x where x if x greater than 0. Determine or check the continuity. Check the continuity at x is equal to 0. అంతే. 0 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయండి, జస్ట్ ఈక్వేట్ చేయడం అంతే. ఐ థింక్ మీ అందరికీ తెలిసి ఈజీ అయిపోతుంది అనుకుంటే. ఇది 0 పెట్టగానే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది టఫ్ క్వశ్చన్ ఏం కాదు, ఫాస్ట్గా చేయండి క్వశ్చన్. దీంతో పాటు నేను ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తాను. 2 క్వశ్చన్స్కి నేను 5 minutes టైం ఇస్తాను, చేయండి అందరూ. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ f of x is equal to root 9x power 4 plus x square divided by 5x square plus 3x plus 1 if x less than equal to 0 and another x if x is greater than 0. ఇది మీ క్వశ్చన్. ఇది కూడా సేమ్, చెక్ కంటిన్యూటీ ఎట్ x ఈక్వల్ టు 0. సేమ్ రెండు. ఓకే, చేయండి అందరూ. ఐ థింక్ ఈజీ క్వశ్చన్స్ రెండు, టఫ్ ఏం కాదు. అంటే మీకు కాన్సెప్ట్ వస్తే ఈజీ, కాన్సెప్ట్ రాకపోతే ఏదైనా టఫ్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఎగ్జాంపుల్ కాదు, ఒక పాయింట్ వినండి. మీరు ఒక క్లాస్ ఇప్పుడు విన్నారు అనుకుంటారా, ఇప్పుడు నేను ఏ సమ్ ఇస్తున్నా సార్, మీకు అది బాగా వినుంటే ఆ క్లాస్, ఇప్పుడు నేను ఏ సమ్ ఇస్తున్నా చాలా ఈజీగా అనిపిస్తుంది, ఈడేట్ ఎంత ఈజీ సమ్ ఇస్తున్నాడు అనుకుంటారు. బట్ అక్కడ పాయింట్ ఈజీ సమ్స్ ఇవ్వడం కాదు, మీరు బాగా ఇప్పుడే క్లాస్ విన్నారు కాబట్టి మీరు ఫ్రెష్గా ఉన్నారు అండ్ యూఆర్ డూయింగ్ ఇట్. బట్ ఇదే క్వశ్చన్స్ నేను ఒక 1 week తర్వాత ఇస్తే మీరు ఇందులో కొన్నే చేయగలరు. ఎందుకు, క్లాస్ ఎప్పుడో విన్నారో మర్చిపోయి ఉంటారు. అర్థమైంది? ఇంకా కొంటేస్తే ఏది చేయలేరు. అప్పుడు అవే క్వశ్చన్స్ మీకు టఫ్గా కనిపిస్తాయి. అంటే పాయింట్ క్వశ్చన్ టఫ్నెస్ కాదు, మీ నాలెడ్జ్. మీరు సరిగ్గా ప్రతిరోజు రివైజ్ చేసుకుంటే మీకు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా. మెయిన్గా ఎంసెట్ లెవెల్ వరకు అయితే మీకు 99% ఈజీ క్వశ్చన్స్ అన్ని ఓన్లీ సబ్జెక్ట్లోనే ఇస్తాడు. బట్ మెయిన్స్ అడ్వాన్స్కి వచ్చేసరికి మీకు కొంచెం హై లెవెల్ ఇస్తాడు, అవి మీరు ట్యాకిల్ చేయగలగాలి. అది మన టాలెంట్ మీద అండ్ మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సరే చేయండి 2 క్వశ్చన్స్ ఫస్ట్. సింపుల్ క్వశ్చన్స్ బోత్. ఇక్కడైతే ఇంత టైమే ఉంటుంది, మీరు పాజ్ చేసుకొని ఇంకా చేయకపోతే. క్వశ్చన్ అయితే సింపుల్, కంటిన్యూటీ చెక్ చేయాలంటే జస్ట్ వాల్యూస్ పెట్టాలంతే. సో ఇప్పుడు x ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది, cos 0 వాల్యూ ఎంత 1 కదా. సో cos 0 వాల్యూ ఎంత ఇక్కడ 1. సో 1 + 1 ఆన్సర్ ఎంత అయింది టోటల్ 2. ఓకే, ఇక్కడ కూడా x ఈక్వల్ టు 0 కదా మనం పెడతాం. సో ఈ వాల్యూలో x ఈక్వల్ టు 0 పెడితే ఏముంది 2 - 3 × 0 అంటే 0. సో 2 - 0 అంటే ఆన్సర్ ఎంత 2. సో 2 ఈక్వల్ అయ్యే 2 ఈక్వల్ టు 2 అంటే కంటిన్యూటీయే కాదా, కంటిన్యూటీ. సో ఇట్ ఈస్ కంటిన్యూటీ. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ చూడండి. సో మళ్ళీ సేమ్ x ఈక్వల్ టు 0 పెడతారు. 0 పెట్టగానే ఇది 0 + 0 అంటే 0, ఇదేమో 0 + 0 and 1. సో టోటల్ ఆన్సర్ ఎంత అయింది, ఇదంతా 0. అర్థమైందా?
అండ్ ఇక్కడ కూడా x గ్రేటర్ దాన్ 0 అంటే x ఈక్వల్ టు 0 కదా పెడతారు. సో ఇక్కడ 0 పెడితే ఏమైంది, ఇది కూడా 0. సో ఇప్పుడు 0 ఈక్వల్ టు 0 అర్థమైందా, అంటే జస్ట్ వాల్యూ పట్టడం అంతే. సో 0 ఈక్వల్ టు 0 కాబట్టి ఇది ఏమైంది, కంటిన్యూటీ అంతే. ప్రతి క్వశ్చన్ టఫ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వశ్చన్ చూడడానికి టఫ్ ఉండొచ్చు, చేయడానికి కాదు. అర్థమైందా? సో అందరికి అర్థమైంది అనుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వేరే క్వశ్చన్స్కి వెళ్తాం. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం మంచి క్వశ్చన్స్ ఇస్తారండి. ఇది కొంచెం డిఫరెంట్, ఇందాకైనా డిఫరెంట్ మోడల్. చూడండి, లెట్ f of x is equal to x square sin 1 by x plus 3 if x not equal to 0. ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్ రావచ్చు అనుకుంటున్నా, చూద్దాం. 1 if x is equal to 0, check the continuity, check the continuity, check the continuity at x is equal to 0. అర్థమైంది, చెక్ ద కంటిన్యూటీ at x equal to 0. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తాను, అది కూడా చేయండి, రెండు కలిపి చేయండి. 5 minutes టైం ఇస్తాను మీకు. లెట్ f of x is equal to minus x plus c if x is less than equal to 1. అలాగే 6 minus 2x square if x is greater than 1. Find the value of c if f of x is continuous at x is equal to 1. ఇది మీ క్వశ్చన్. ఇదొకటి, ఇది x equal to 0 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి, ఇది 1 దగ్గర కంటిన్యూటీ అని వాడే ఇచ్చేసాడు, మీరు c ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఈజీ క్వశ్చన్సే. నేను ఇది ఇంకా ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ వరకు వెళ్ళలేదు, ఇది ఇంకా బేసిక్ క్వశ్చన్సే. సో మీకు ఇది 2 minutes టైం ఇస్తాను, ఈ రెండు క్వశ్చన్స్ చేయండి, దెన్ నేను చెప్తాను. మీరు ఖాళీగా మాత్రం కూర్చోవద్దు, స్కిప్ కొట్టేయొద్దు. మీరు చేసిన తర్వాతే చూడండి. మీరు చేయలేకపోతున్నారంటే మీకు ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్కి వెళ్ళండి. జస్ట్ ఏం లేదు, 0 వాల్యూ పెడతారు, చెక్ చేస్తారు అంతే. ఇండిటర్మినెంట్ ఫార్మ్ వచ్చిందంటే లిమిట్ అప్లై చేస్తారు. ఇది ఒక్కటే పాయింట్ కంటిన్యూస్లో, ఇది అర్థం చేసుకొని చేయండి. ఓకే, ఇంకా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత తెలుస్తుంది మీకు అసలు కంటిన్యూటీ అంటే ఏంటో. ఇది ఈజీ, ఇవే చేయలేకపోతే అవ్వదు. సో ట్రై చేయండి అందరూ. ఓకే, చేయండి. చేస్తారు అందరూ? ఈజీ కదా, జస్ట్ వాల్యూస్ పెట్టమంటే. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/0 అంటే ఏంటది, ఇన్ఫినిటీ. మీరు అందరూ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ ఇన్ఫినిటీ కదా. 1/0 ఇస్ ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ. ఎప్పుడైతే 1/0 పాజిటివ్ ఇన్ఫినిటీ అయిందో, సైన్ పాజిటివ్ ఇన్ఫినిటీ ఈజ్ 1 అండ్ సైన్ నెగిటివ్ ఇన్ఫినిటీ ఈజ్ -1. ఎందుకు? ఆ సైన్ పెరిగే కొద్దీ సైన్ రేంజ్ ఏంటి, -1 to 1 కదా. ఎంత పెరిగినా సైన్ మాక్సిమం రేంజ్ ఏంటి 1, మినిమం రేంజ్ ఏంటి -1. సో ఇది ఆన్సర్ ఎంత అవుతుంది, ఇదంతా కలిపి 1 అవుతుంది. సైన్ ఇన్ఫినిటీ 0 పెడితే 1/0 ఇన్ఫినిటీ కాబట్టి సైన్ ఇన్ఫినిటీ 1. బట్ ఇప్పుడు 0 into 1 ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 0 కదా, x equal to 0 పెడితే 0 into 1 ఆన్సర్ ఏంటి, 0. సో 0 + 3 ఆన్సర్ ఎంత, 3. అర్థమైందా? బట్ ఇక్కడ x equal to 0 దగ్గర వాల్యూ ఎంత, 1. సో 3 is not equal to 1 కదా. క్లియర్ అందరికి? 3 is not equal to 1 కాబట్టి ఇదేంటి, డిస్కంటిన్యూస్. అర్థమైందా? సింపుల్. ఇది జస్ట్ ఈ సెషన్ ఏంటంటే మీకు సమ్స్ చెప్పడం, మీరు చేయడం, అండ్ నేను ఆన్సర్స్ చెప్పడం. సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ కోరుకోవద్దు. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఇది ఈజియెస్ట్ షార్ట్కట్లో. మీకు ఇప్పుడు LHL, RHL ప్రతి సమ్స్ చెప్పుకొని మీరు ఇంటర్మీడియట్ చదవట్లేదు. ఇప్పుడు మీరు అందరూ చేస్తుంది ఈసెట్, ఎంసెట్, మెయిన్స్, ఆ కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామ్స్కి నేను చెప్తుంది. సో LHL, RHL ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు x equal to సేమ్, మళ్ళీ ఇప్పుడు సేమ్ వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు x equal to 1 పెట్టుకుంటే మన ఆడే కంటిన్యూస్ అనేసాడు కాబట్టి ఈ రెండు దగ్గర ఈక్వల్ అవ్వాలి. సో x equal to 1 పెట్టుకుంటే ఏమవుతుంది, ఇది -1 + c.
ఇది ఏమైంది -1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇది -1 ప్లస్ ఇది కూడా సేమ్ వాల్యూ అవ్వాలి అండ్ x ఈక్వల్ 1 పెడితే 6 - 2 అంటే -1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 6 - 2 అంటే ఆన్సర్ ఎంత 4. సో సి వాల్యూ ఎంత అవుతుంది 4 + 1 అంటే సింపుల్ జస్ట్ వాల్యూ పెట్టడం ఈక్వేషన్ కంటిన్యూస్ అన్నట్టు రెండు ఈక్వేట్ చేయాలి. సో x వాల్యూ డైరెక్ట్ సి వాల్యూ డైరెక్ట్ ఎంత వచ్చింది 5 సింపుల్ అంతే. ఇది రాసుకోండి అందరూ. నెక్స్ట్ ఇంకొంచెం వేరే వేరే మోడల్ క్వశ్చన్స్ ఇద్దాం. ఓకే చేయండి. యా సో చూడండి ఇప్పుడు మనం డిఫికల్టీ లెవెల్ కొంచెం పెంచుదాం. ఓకే ఇప్పుడు కొన్ని ఈజీ క్వశ్చన్స్ కొంచెం ఒక డిఫరెంట్ మోడల్ డిఫికల్టీ లెవెల్ కాదు ఒక డిఫరెంట్ మోడల్ చూద్దాం. ఓకే లెట్ f of x is equal to 1/x plus 3 whole square if x less than -1, 2 minus x if -1x 1, 3/x plus 2 if x greater than 1. Find all values of x. Find all values of x where f of x is not continuous. So మీకు 3 different values ఇచ్చాడు అండ్ జస్ట్ మీకు ఎక్కడ f of x అనేది ఎక్కడ నాట్ కంటిన్యూస్ అడుగుతున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ మీకు డిఫరెంట్ నెంబర్స్ ఏంటి -1 ఉన్నాయి 1 ఉన్నాయి. సో ఈ రెండింటి దగ్గర చెక్ చేయండి కంటిన్యూస్ ఎక్కడ నాట్ కంటిన్యూస్ ఎక్కడ అని. అంతే సింపుల్. ఓకేనా చేయండి అందరు. ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఎందుకంటే 3 ఇచ్చాడు. ఇప్పుడు రెండుగా జస్ట్ రెండు ఇప్పుడు 3 ఉన్నాయి. సో కొంచెం డిఫరెంట్ బట్ ఈజీ. ఏదైనా ఈజీ. -1 దగ్గర చెక్ చేయాలి 1 దగ్గర. దీని గ్రాఫ్తో మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఒకసారి ఫస్ట్ మీరు ట్రై చేయండి దాన్ని నేను ఇస్తాను. సరేనా చేయండి అందరు. చేశారా అందరూ? ఓకే ఆలోచిస్తే డిస్కంటిన్యూస్ అండ్ కంటిన్యూస్ ఏంటో ఏ పాయింట్స్. ఈ క్వశ్చన్ తర్వాత ఇంకొక 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత నీకు కాన్సెప్ట్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు 2 డిఫరెంట్ ఇప్పుడు వరకు నేను ఒక ఫంక్షన్ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చాడు అనుకోండి f(x) g(x) అని. లెట్స్ సే ఈ 2 అనుకోండి. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది అప్పుడు కంటిన్యూస్ అవుతుందా డిస్కంటిన్యూస్ అవుతుందా అవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో కాన్సెప్ట్ మరీ చిన్నదైతే కాదు ఉంటుంది బట్ అందుకే సమ్ చెప్పా ఫస్ట్ బేసిక్ బాగా అర్థమైతే నెక్స్ట్ ఇంకా లెవెల్ పెంచవచ్చు. ఓకే సరే ఈ క్వశ్చన్ చూడండి టఫ్ ఏం కాదు సింపుల్. సో ఇక్కడ ఏంటంటే నేను గ్రాఫ్ అని చెప్పా కదా వినండి. ఇప్పుడు -1 దగ్గర 1 దగ్గర మన కంటిన్యూటీ చెక్ చేయాలి. అదే ఇచ్చాడు కదా అలా అదే ఎలా తెలిసింది -1 దగ్గరే 1 దగ్గరే అని. ఇప్పుడు x less than -1 అన్నాడు అంటే లెట్స్ ఇది -1 కదా. x less than -1 అంటే లెట్స్ గ్రాఫ్ ఇది సంథింగ్ ఏదో ఇదే గ్రాఫ్ అనుకోండి. ఇదేమో 1/x plus 3 whole square ఇదే కదా అన్నాడు. x less than -1 దగ్గర 1/x plus 3 whole square. నెక్స్ట్ -1 నుంచి 1 లోపు అంటే లెట్స్ ఇది 1 అనుకుంటే -1 to 1 లోపు మనకి ఏముంది 2 - x ఉంది. 2 - x ఇక్కడ ఉంది. బట్ మన పాయింట్ ఏంటి 2 - x అన్నది ఇక్కడతో స్టార్ట్ అయిందా లేదా అని. ఇక్కడతో స్టార్ట్ అయిందా లేదా అన్నదే కదా మనకి ఎప్పుడు కావాలి. అదే కదా మనం అనుకుంటుంది. సో పెట్టండి ఇక్కడ వాల్యూ -1 పెడితే ఏమవుతుంది 3 - 1 అంటే 2. సో 1/2 స్క్వేర్ అంటే 4. సో 1/4. బట్ ఇప్పుడు అదే -1 ఎక్కడ పెడితే 2 + 1 -1 అంటే +1 కదా. సో 2 + 1 ఇది ఆన్సర్ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకి 1/4 అంటే 2 నాట్ ఈక్వల్ కదా. అంటే ఇక్కడ ఎక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది ఇది అర్థమైందా. అంటే నాట్ ఈక్వల్ కాబట్టి ఆబ్వియస్లీ ఏంటి -1 దగ్గర డిస్కంటిన్యూస్. సో -1 అన్నది ఒక డిస్కంటిన్యూస్ పాయింట్ మనకి అదే కదా అడిగాడు f(x) నాట్ కంటిన్యూస్ ఎక్కడ అని -1 దగ్గర. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది ఓకే ఇక్కడైతే స్టార్ట్ అవ్వలేదు వేరే దగ్గర స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఎక్కడ ఎండ్ అవుతుంది అని దాంతోపాటు ఏం చేయాలి x greater than 1 దగ్గర ఏమి ఇచ్చాడు 3/x plus 2
ఇక్కడ ఏదో గ్రాఫ్ ఉంది 3/x+2 గ్రాఫ్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ ఎండ్ పాయింట్ ఈ 3/x+2 పాయింట్ x-2 పాయింట్ ఒకటే దగ్గర టచ్ అవుతున్నాయా లేదా అని. టచ్ అవుతుంటే కంటిన్యూస్, లేదంటే నాట్ కంటిన్యూస్. ఎక్కడైతే 1 దగ్గర కదా మనం చెక్ చేస్తున్నాం, 1 కదా. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఇక్కడ ఏం పెట్టాలి, 1 పెట్టాలి. ఎందుకంటే ఎక్కడ చెక్ చేస్తాం మనం -1 కాబట్టి ఎక్స్ప్రెస్ ఏం పెట్టాం, -1. అర్థమైందా? సో ఇప్పుడు 1 పెట్టగానే ఏమవుతుంది, 2 - 1 అంటే ఆన్సర్ ఎంత, ఇది 1. ఇక్కడ కూడా 1 పెడితే ఏమవుతుంది, 3/1 + 2 అంటే 3. సో 3/3 అంటే ఆన్సర్ ఏంటి, 1. అంటే ఈ రెండు ఈక్వల్ కదా, ఇది కూడా 1 ఇది కూడా 1. అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అయింది ఇక్కడ దాని నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఏంటి ఇక్కడ కంటిన్యూస్ అని. బట్ వాడు అడిగింది ఏంటి, నాట్ కంటిన్యూస్ ఒక్కటే అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటి, -. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు దీని ఇంకొక 2 మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అయిన తర్వాత మనం టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇంకా బోర్ కొట్టదు మీకు. అలా ప్రతిసారి సంస్థ చెప్పినా సరే బోర్ కొడుతుంది. అయినో ఒకసారి చేసేయండి, నెక్స్ట్ మనం వేరే దానికి వెళ్ళిపోతాం. ఓకే, చేయండి, అందరూ రాసుకోండి. యా, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫికల్ట్ ఏం కాదు కానీ ఒక డిఫరెంట్ మోడల్ యాక్చువల్గా. క్వశ్చన్ చూడండి, ఇఫ్ f of x is equal to x minus 1 1/2 minus x, x greater than 1 and x not equal to 2. Okay, and next k x is equal to 2. నాకు తెలిసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి, అది అందుకే క్వశ్చన్ ట్విస్ట్ అని చెప్పాను. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఫైండ్ ద వాల్యూ of k where f of x is continuous at x is equal to 2. ఇది మీ క్వశ్చన్. చేయండి అందరూ. సింపుల్ అంటే మీరు అర్థం చేసుకుంటే, మీకు లిమిట్స్ వస్తే, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ కోసం బాగా తెలిస్తే ఇట్స్ ఈజీ క్వశ్చన్, లేదంటే చిన్న టఫ్. ఫాస్ట్గా చేయండి. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది, దీని తర్వాత మనం ఇంకొక టాపిక్ చెప్పుకుందాం. అది సేమ్ ఈ పార్ట్లోనే పెట్టేస్తాను, పార్ట్ 2కి వెళ్ళదు, ఈ పార్ట్లోనే పెట్టేస్తాను మొత్తం ఒక 2 hours వీడియో లాగా. దెన్ డిఫరెన్షియబిలిటీ వేరే టాపిక్ చేద్దాం, ఇదంతా ఒకటే వీడియో చేద్దాం. ఓకే, చేయండి అందరూ. ఫాస్ట్గా చేయండి, ఇది మీరు చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను నేను. ఫాస్ట్. చేశారా అందరూ? ఇప్పుడు ఒక డిఫరెంట్ అనిపించిందా? ఇప్పుడు డిఫరెంట్ ఎక్కడ అనిపిస్తుందో చెప్తా. ఇప్పుడు x గ్రేటర్ దాన్ 1 ఉండడం వల్ల మీరు ఎలా తీసుకుంటారంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తారు కొంతమంది. 1 - 1 0, 0/1 ఏదో వస్తుంది మీకు. అలా అది చూడొద్దు. మీకు ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, బట్ ఇక్కడ x కంటిన్యూస్ x = 2 దగ్గర మాత్రమే మీరు చెక్ చేయాలి అది కంటిన్యూటీయా కాదా అని. అంటే 2 - and 2+. అంటే ఎక్స్ప్రెస్ మీరు ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అదే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ క్వశ్చన్లో. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది, ఇది 2 - 1. 2 - 1 అంటే 1 పవర్, ఇది 1/2 - 2 అంటే 1/0. 1/0 అంటే ఏమైంది, ఇది ఇన్ఫినిటీ. సో 1/∞ అంటే ఆబ్వియస్లీ అదేంటి, ఏంటది ఇండిటర్మినెంట్ ఫామ్ కదా. ఇండిటర్మినెంట్ ఫామ్ 1/∞ ఇండిటర్మినెంట్ ఫామ్ అయితే మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, కామన్ చేయండి అందరూ. ఏం చేయాలి, ఏంటి ఫార్ములా ఉంటుంది కదా 1/∞కి, లిమిట్స్లో చెప్పాను, అది ఉపయోగించాలి. సో లిమిట్స్ ఎవరికైతే వచ్చు ఈ క్వశ్చన్ దే కెన్ టాకిల్ ఇట్ ఈజీలీ. సో చూడండి, లిమిట్ అప్లై చేస్తుండే, లిమిట్ x → 2 చేయాలి. ఇంకా x గ్రేటర్ దాన్ మాత్రం మనకు పెద్ద పని లేదు. ఇప్పుడు x → 2 - 2+ ఏదైనా ఓకే. x - 1 × 1/2 - x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x → 2k. ఓకే, ఇప్పుడు ఇది ఆల్రెడీ తెలుసుగా 2 పెట్టగానే మనకి 1/∞ ఫామ్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి, లెట్స్ రూల్ అదే ఫార్ములా పెట్టాలి. ఆ ఫార్ములా ఏంటంటే e పవర్ లిమిట్ x → 2 - 1/2 - x × x - 2. ఇది వస్తుంది ఇలా. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది సార్, ఈ ఫార్ములా ఐ థింక్ ఒకసారి మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా 1/∞ కనుక మీకు వచ్చిందంటే దేంట్లో ఒకవేళ లిమిట్
x tends to 0 or anything, let's say x tends to a, f of x per g of x ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములా కనుక మీకు వస్తే మీరు ఏం చేయాలంటే లిమిట్ x tends to a ఈ పవర్ పెట్టుకోండి g of x into f of x minus 1. ఇది మీకు ఫార్ములా అర్థమైందా? ఇక్కడ g of x అంటే 1/2 minus x ఏనా, సో 1/2 minus x into f of x minus 1. f of x అంటే x minus 1, x minus 1 minus 1 అంటే x minus 2. అర్థమైందా? which is equal to k. సో ఇది ఏమేం 2 minus x ఇది x minus 2 అంటే ఇదంతా క్యాన్సిల్ అవుద్ది. మైనస్ 1 ఏనా, ఇది 2 minus x ఇది x minus 2 కదా, మైనస్ 1. సో మిగిలింది e పవర్ మైనస్ 1. e పవర్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు k. అర్థమైందా? k వాల్యూ e పవర్ మైనస్ 1. సింపుల్ క్వశ్చన్. సో ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే లాస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఒక ఎక్స్ట్రా టాపిక్. ఓకే, రాయండి అందరూ ఫాస్ట్ గా. ఐ థింక్ ఏ డౌట్స్ లేవనుకుంటున్నా. ఈ ఫార్ములా అంతే, లిమిట్స్ వస్తే ఈజీ. అర్థమైందా? రాయండి ఫాస్ట్. యా, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బట్ ఓకే, ఐ థింక్ మీరు చేయగలరు అనుకుంటున్నా. క్లాస్ వింటే ఓకే, బాగా వింటే మీకు చేసేయగలరు. చూద్దాం. ఇఫ్ f of x is equal to 2x square by a where 0 x 1 అలానే a 1x and root 2 2b square minus 4b by x cube root 2x and infinity is continuous in 0 to infinity. మొత్తం కంటిన్యూస్ 0 to infinity వాడు ఇచ్చేసాడు కంటిన్యూస్ అని. then a comma b is చేయండి అందరూ ఫాస్ట్గా. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఎవరెవరు చేస్తారు. 2b square minus 4b by x అంతే, ఇదే క్వశ్చన్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారో. ఆన్సర్ కామెంట్ చేయండి అందరూ ఈ క్వశ్చన్. నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ అందరూ కొంచెం సీరియస్గా చేయండి. క్వశ్చన్ ఈస్ కొంచెం ఓకే టఫ్, అంత ఈజీ అయితే ఏం కాదు. బట్ ఐ థింక్ యూ పీపుల్ కెన్ డూ. ఎందుకంటే డైరెక్ట్గా జడ్జ్ చేయలేం అది 0/0 ఫార్మా ఇన్ఫినిటీ ఫార్మా ఏంటి అని. సో కొంచెం చేయాలి, చేయండి అందరూ. యూ కెన్ డూ. ఐ నో. చేశారా అందరూ? ఈ క్వశ్చన్ ఈజీ. మేబీ క్యాల్కులేషన్ పార్ట్లో కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ఈజీ అని టఫ్ అని మనం ఎలా చెప్పగలం? మన కాన్సెప్ట్ బట్టి. కాన్సెప్ట్ అయితే సింపుల్, జస్ట్ వాల్యూ పెట్టాలి అంతే కదా. మేబీ ప్రొసీజర్ దగ్గర చిన్న టఫ్ అవ్వచ్చు, చూద్దాము. చూడండి, ఈ క్వశ్చన్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే సరే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనకి 3 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. 1 దగ్గర, రూట్ 2 దగ్గర, అండ్ అంతే రెండే. 1 దగ్గర చెక్ చేయాలి, రూట్ 2 దగ్గర చెక్ చేయాలి. ఇన్ఫినిటీ దగ్గర 0 దగ్గర మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాడు ఎందుకు ఇచ్చాడు ఇక్కడ 0 to infinity వరకు మొత్తం ఒకేసారి ఇచ్చాడు. 0 to infinity వరకు కంటిన్యూస్, అది ఎక్కడైనా కంటిన్యూస్ అని వాడు ఇచ్చేసాడు మనకి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మన రెండు నెంబర్లు 1 దగ్గర, రూట్ 2 దగ్గర. ఫస్ట్ 1 దగ్గర చెక్ చేద్దాం. 1 దగ్గర చెక్ చేస్తుంటే లిమిట్ x tends to 1 minus అంటే ఏంటి? ఇదేనా 1 minus అంటే 2x square by a which is equal to limit x tends to 1 plus అన్నమాట. 1 plus అంటే ఏంటి? ఇదే కదా a. అర్థమైందా? ఇప్పుడు రెండు ఈక్వల్ చేస్తుంటే ఫస్ట్ 1 దగ్గర మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 1 పడితే ఏమవుతుంది? 2/a is equal to ఇక్కడ ఉంది a. 2/a equal to a అంటే 2 is equal to a square. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ప్లస్ మైనస్ రూట్. అర్థమైందా? ఏ వాల్యూ ఎంత ఇక్కడ? ప్లస్ మైనస్ రూట్. సింపుల్.
డైరెక్ట్గా వచ్చేసింది. ఏ వాల్యూ అయితే మనకు వచ్చేసింది, అయిపోయింది √2. ఇప్పుడు బి వాల్యూ కావాలి. ఏ వాల్యూ మనం తీసుకున్నది 1 చెక్ చేస్తే ఏ వచ్చింది, ఇప్పుడు √2 చెక్ చేస్తే బి వస్తుందేమో. సో √2 చెక్ చేద్దామా, √2 చెక్ చేస్తే ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు √2 మైనస్ అంటే ఇది కదా, ఏ అంటే ఆల్రెడీ మనకు వచ్చింది √2. సో √2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ √2. నేను √2 అని తీసుకుంటున్నాను, ఏదైనా తీసుకోవచ్చు అంటే ఆప్షన్స్ బట్టి వెళ్దాం, ఆప్షన్స్ బట్టి వెళ్ళాలన్నమాట. ప్లస్ మైనస్ √2 అవ్వచ్చు, మైనస్ √2 అవ్వచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ జనరల్గా √2 తీసుకుంటారు, A² అంటే =√2 అని. బట్ అది ప్లస్ మైనస్ √2. బట్ ఆప్షన్స్ ప్రకారం వెళ్ళాలి. ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ -√2 ఉంటే మనం దాన్ని వదిలేయకూడదు, అర్థమైందా? సరే, ఇప్పుడు √2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు √2 ప్లస్ ఇదే విషయం మనకి 2b² - 4b / x³. అర్థమైందా ఇది? ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్టెన్షన్ √2 అని కాబట్టి ఆబ్వియస్లీ ఏం చేస్తారు, √2 పెడతారు. √2 పెడితే ఇక్కడ ఎలాగా √2 కాబట్టి √2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ √2 పెడితే 2b² - 4b / √2 అర్థమైందా? ఇదేంటి √2 క్లియర్ గా వినండి. ఇప్పుడు √2 ఇటు వస్తే ఏమవుద్ది, ఇంటూ √2 ఏను. √2 ఇంటూ √2 అంటే ఏంటి, √2 √4 అంటే ఆన్సర్ ఏంటి 4. √4 అంటే మీ అందరికి తెలుసు కదా, √2 సో 2√4/2 అంటే 2² విచ్ ఇస్ 4. సో ఇదంతా అయింది. 4 ఈజ్ ఈక్వల్ టు 2b² - 4b. అర్థమైందా? ఇప్పుడు దీన్ని క్లియర్గా చెక్ చేస్తుంటే అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాస్తుంటే 2b² - 4b - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదంతా 2 కామన్ కాబట్టి b² - 2b - 2 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో b² - 2b - 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి బి వాల్యూ కావాలి. బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి సాల్వ్ చేయడానికి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. -b ప్లస్ మైనస్ √b² - 4ac/2a. ఒకసారి అది చేయండి, మీరు చేయండి. బి వాల్యూ చెప్పండి, ఏదైనా ఒకసారి అరేంజ్ చేసి నేను ఇక్కడ రాస్తాను. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా. ఏ వాల్యూ అయితే √2, బి వాల్యూ ఒకసారి మీరు చేయండి, 1 minute టైం తీసుకోండి. అందరూ చేయండి బి వాల్యూ ఎంతో. ఆ ఫార్ములా అయితే అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఫార్ములా ఏంటి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. -b ప్లస్ మైనస్ √b² - 4ac/2a. ఇది ఫార్ములా. ఓకే, ఆ ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తే -b అంటే 2 ప్లస్ మైనస్ √b² అంటే 4 - 4ac 4 × -2 × 1 /2a. 2 × a అంటే ఇక్కడ 1. అర్థమైందా? సేమ్ అయితే 2 ప్లస్ మైనస్ √4 ప్లస్ 4 × 8 అంటే అది 4 × 2 8 కదా. సో 4 + 8 అంటే 12/2. సో ఇది మీ బి వాల్యూ. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే 2 ప్లస్ మైనస్ √12 ఎలా రాయొచ్చు, 4 ఇది 4 × 3 కదా. సో 2√3 డివైడెడ్ బై 2. సో 2 కామన్ తీస్తే 1 ప్లస్ మైనస్. అర్థమైందా? సో బి వాల్యూ ఎంత, 1 ప్లస్ మైనస్ √3. ఓకే, సింపుల్. అర్థమైందా? సో బి వాల్యూ 1 ప్లస్ మైనస్ √3 అండ్ ఏ వాల్యూ రూట్. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఓకే, అందరికి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అందరూ ఎలా తీసుకున్నారు ఇది, నేను నా టైంలో నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఇప్పుడు 1 ఎలా తీసుకున్నారు అబ్బా, √2 ఎలా తీసుకున్నారు, అలా నేను గ్రాఫ్ చెప్పా, గుర్తుందా మీకు? 1 దగ్గర గ్రాఫ్ గీసుకుంటారు, 2 ఈక్వల్ అవుతుందనే చూస్తారు, అలా అన్నమాట. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు 1 దగ్గర చెక్ చేశాను, సో x + 1 పెట్టాను. √2 దగ్గర చెక్ చేశాను కాబట్టి x + √2 పెట్టాను. బాగా గుర్తుపెట్టుకోండి. అది చాలా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది నాకు తెలుసు. x + 1 దగ్గర పెట్టుకున్నారు, √2 దగ్గర పెట్టుకున్నారు ఎలా అని. నేను 1 దగ్గర చెక్ చేశాను కాబట్టి 1, √2 దగ్గర చెక్ చేశాను కాబట్టి √2. ఇంకో డౌట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ √2 మైనస్ రాస్తున్నారు, √2 ప్లస్ రాస్తున్నారు, బట్ x + √2 పెడుతున్నారు అని. కంగారు పడద్దు. మీకు అక్కడ √2 మైనస్ ఉన్నా, √2 ప్లస్ ఉన్నా, ఏది ఉన్నా మీరు √2 పెట్టాలి. 1 + 1 మైనస్ ఉంటే 1 పెట్టాలి. 10 + 10 మైనస్ ఉంటే 10 పెట్టాలి. అర్థమైందా? మీకు ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఆ నెంబరే పెట్టండి. అర్థమైందా? హోప్ ఎక్కడ వరకు బేసిక్ ఎంత మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇది మీరు నోట్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది చిన్న టాపిక్, తర్వాత మళ్ళీ ఇంకొంచెం పెద్ద లెవెల్ సమ్స్ చేద్దాము. ఇప్పటికి ఇది ఓకేనా, నోట్ చేసుకోండి అందరూ. నెక్స్ట్ వీ కెన్ గో టు నెక్స్ట్ టాపిక్. ఓకే, రైట్. సో మన టాపిక్ చూడండి, ఒక చిన్న టాపిక్ అంతా వినండి. లెట్స్ సే నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇచ్చాను f(x) అండ్ అలానే ఇంకొక ఫంక్షన్ ఇచ్చాను g(x).
ఓకే, అండ్ నేనేమంటున్నానంటే బోత్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ దెన్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఏమంటున్నాను, బోత్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావాలి ఏంటంటే, క్లియర్గా వినండి, లేదా ఇంకొక టాపిక్ చెప్పింది వినండి, అప్పుడే కదా డౌట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఫంక్షన్లు ఉన్నాయి, నేను చెప్పేది బోత్ ఆర్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. మీకు డౌట్ ఏం రావాలంటే యాక్చువల్గా, సార్ మీరు ఇప్పుడు సపరేట్గా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, మీకు ఇందాక వరకు మీరు ఏం చెప్పారు, ఒక ఫంక్షన్ 2 పార్ట్స్గా డివైడ్ అయితే అంటే ఎక్స్ లెస్ దెన్ ఏ అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అయితే మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయితే అప్పుడు మాత్రమే మనం అది కంటిన్యూస్ కాదా అని చెప్పగలం అని అనుకుంటున్నారు మీరు కదా. అంటే క్లియర్గా అర్థం చేసుకోండి, నేను కంటిన్యూస్ అని ఎప్పుడు చెప్పాను, నేను ఒక గ్రాఫ్ ఇలా ఉంది ఏదో ఇలా ఏ పాయింట్ దగ్గర, ఇంకో గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అప్పుడు దాన్ని కంటిన్యూస్ అంటున్నాము, అక్కడ నుంచి కాకుండా వేరే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే దాన్ని మనం డిస్కంటిన్యూస్ అంటున్నాం యాక్చువల్గా. బట్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను, జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అన్నాను. ఎలా అవుతుంది సార్, అది స్ప్లిట్ అవ్వలేదు కదా ఫంక్షన్, మీరు కంటిన్యూస్ అని ఎలా చెప్తున్నారు అని. పాయింట్ అర్థమైందా? కొంతమందికి ఏం డౌట్ వస్తుంది, సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎనీ ఫంక్షన్ కదా, ఎప్పుడు ఒక సింగిల్ ఫంక్షన్ ఇచ్చాడంటే అది ఆబ్వియస్లీ ఎప్పుడు కంటిన్యూస్ అవుద్ది కదా అని డౌట్ వస్తుంది కదా. ఒక ఫంక్షన్ నేను ఏదైనా ఇచ్చానంటే అది ఆబ్వియస్లీ ఎప్పుడు కంటిన్యూస్ అని డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను స్ప్లిట్ చేయలేదు దాన్ని, ఒకటే ఫంక్షన్ ఉంది, సో ఒకటే లైన్ ఉంటుందేమో కంటిన్యూస్ ఏమో అనుకుంటాం, బట్ కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్స్ సే ఈ ఫంక్షన్ tan x అనుకోండి, tan x గ్రాఫ్ ఎలా ఉంటుందిరా, tan x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇది మనం తీసుకుంటే tan x గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇది ఎలా ఉంటుంది, tan x గ్రాఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్ రెండు ఒక దగ్గర లేవు, ఎలా tan 0 0 కదా, ఇది tan π/4 దగ్గర ఏముంటుంది, tan π/4 దగ్గర 1 కదా, అండ్ tan π/2 దగ్గర మనకి ఏముంటుంది, ఇన్ఫినిటీ ఉంటుంది కదా. అండ్ సెకండ్ క్వాడ్రంట్లో ఇప్పుడు π/2 తర్వాత సెకండ్ క్వాడ్రంట్ స్టార్ట్ అయ్యింది, సెకండ్ క్వాడ్రంట్లో tan అదేంటి నెగిటివ్ కదా, సో కిందకి వెళ్ళిపోతుందా. అంటే ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్ రెండు ఒక దగ్గర లేవు కాబట్టి tan x అనేది మనకి ఏమైంది డిస్కంటిన్యూస్ అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది tan x కాదు, నేను సపరేట్గా అందుకే చెప్తున్నా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, అలాగే జీ ఆఫ్ ఎక్స్ అనేది కూడా కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. నా పాయింట్ అర్థమైంది, అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో tan x లేదని నా పాయింట్ ఇక్కడ. అలాగే ఇప్పుడు sin x తీసుకున్నాను అనుకోండి, sin x ఆబ్వియస్లీ ఏంటది కంటిన్యూస్ ఫంక్షన్, ఎందుకు కంటిన్యూస్ ఫంక్షన్, sin x గ్రాఫ్ మనకి ఎలా ఉంటుంది, ఎలా అయినా sin x గ్రాఫ్ మీరు గమనిస్తే అది ఇలా ఉంటుంది మనకి, ఇదేగా sin x గ్రాఫ్, అది ఎప్పుడు ఏంటి కంటిన్యూస్. అర్థమైందా? సో అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేవి బోత్ కంటిన్యూస్ అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే క్లియర్గా వినండి అందరూ, ఇది ఇంపార్టెంట్, ఇది ఈ సెట్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, బట్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్కి అండ్ అడ్వాన్స్ కూడా మీకు ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మేబీ 1 or more ఆప్షన్స్ కరెక్ట్లో మీకు ఇది ఇవ్వచ్చు. దాంతోపాటు జేఈ మెయిన్స్ ఎంసెట్లో అయితే ఈ మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు క్వశ్చన్ ఇస్తాడు ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ బోత్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అని 4 స్టేట్మెంట్లు ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూసా డిస్కంటిన్యూసా అని 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఆప్షన్స్ ఏ ఉంటాయి, 1 2 ఆర్ కరెక్ట్, 2 3 ఆర్ కరెక్ట్, సో ఆన్. మీకు అలా ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు దీని మీద, ఈ మోడల్ మీద, అందుకు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బోత్ కంటిన్యూస్ ఫంక్షన్స్ కాబట్టి ఇప్పుడు మనకు ఒక స్టేట్మెంట్స్ ఏమొస్తాయంటే, ఒక సింపుల్ కండిషన్స్ ఏమొస్తాయంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అన్నది కూడా మనకి ఎప్పుడు కూడా కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అర్థమైందా? అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ కూడా మనకి కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూస్. ఇది మనకి షాక్ కదా కొంచెం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కూడా మనకి కంటిన్యూస్, బట్ దీనికి చిన్న కండిషన్ ఉంది. కండిషన్ ఏంటంటే డినామినేటర్లో జీ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఎప్పుడు కూడా డినామినేటర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన కండిషనే కదా, ఇది సపరేట్ కండిషన్ ఏం కాదు, ఒక బేసిక్ కండిషన్. ఈ 4 అంతే. దీంతో పాటు ఇంకొకటి కాన్స్టెంట్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ లేదా కాన్స్టెంట్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కానీ
ఇలా ఉంటే అది కూడా మనకి కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అర్థమైందా మీకు? సింపుల్. ఇవన్నీ కంటిన్యూస్. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా రావచ్చు. అర్థమైందా? అండ్ ఇది ఒకసారి నోట్ చేసుకుంటే ఇంకొక చిన్న పాయింట్ ఉంది, ఆ పాయింట్ చెప్పేసి నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫాస్ట్ ఇది ఒకసారి రాసుకోండి అందరు. చూడండి, చిన్న పాయింట్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పా కదా, అంటే దాని మీద చిన్న క్లారిటీ ఇద్దామని. వినండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కంటిన్యూస్ అన్నాను, అండ్ దానికోసం నేను డిస్కంటిన్యూస్ కోసం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ ఏంటి? tan x అనేది డిస్కంటిన్యూస్ అని కదా. ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్, ఒక మోస్ట్ ఇంపార్టెంట్, అంటే చాలాసార్లు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, వెదర్ ఇట్ కరెక్టా రాంగ్ అని. సో ఆ పాయింట్ కోసం చెప్తున్నా, వినండి. లెట్స్ సే ఆ పాయింట్ ఏంటంటే, సో చూడండి, పాయింట్ ఏంటంటే లెట్స్ సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ పాలినామియల్. పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ అంటే లెట్స్ సే అన్ ఎగ్జాంపుల్, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 13 ఈజ్ సంథింగ్ 13. ఇది పాలినామియలా కాదా? ఇట్స్ ఎ పాలినామియల్. ఎందుకు పాలినామియల్ అని చెప్పగలం మనం? డిగ్రీస్ అన్ని కూడా మనకి జస్ట్ న్యాచురల్ నెంబర్స్తోనే ఉన్నాయి, ఆర్ హోల్ నెంబర్స్తో ఉన్నాయి. ఇప్పుడు ఇది x/0 అనుకుంటే హోల్ నెంబర్స్తో ఉన్నాయి, ఆర్ ఇంటీజర్స్. క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇదే నెంబర్ ఇచ్చా అనుకోండి, ఏదో ఒక ఈక్వేషన్, ఎక్స్ క్యూబ్ మైనస్ 3/1/x ప్లస్ 8x ప్లస్ 1. ఇది పాలినామియలా కాదా? ఇది పాలినామియలా కాదా? యా, ఇట్స్ నాట్ ఎ పాలినామియల్. ఎందుకు పాలినామియల్ కాదు? 1/x అంటే అది x⁻−1. మనకి నెగిటివ్ పవర్ ఉండకూడదు. అర్థమైందా? నెగిటివ్ పవర్ ఉంది కానీ అది పాలినామియల్ కాదు. అండ్ తర్వాత x⁴ ప్లస్ 3x⁴/2 ప్లస్ 1. ఇది పాలినామియలా కాదా? ఇది కూడా పాలినామియల్ కాదు. ఎందుకు కాదు? 3/2 అన్నది ఫ్రాక్షన్. మనకి డిగ్రీలో ఫ్రాక్షన్ పార్ట్ కూడా ఉండకూడదు. ఇలాంటి వాటిని, అంటే ఓన్లీ ఇలాంటి వాటిని మాత్రమే మనం ఏమని పిలుస్తాం? పాలినామియల్. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ పాలినామియల్ ఈస్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఎవ్రీవేర్. ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్ ఎవ్రీవేర్. ఎప్పుడు పాలినామియల్స్ అంటే కంటిన్యూస్ ఫంక్షన్స్ ఉంటాయి, డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఉండదు. ఇప్పుడు ఇటువంటి పాలినామియల్స్ కాదు కాబట్టి మేబీ డిస్కంటిన్యూస్ అవ్వచ్చు కొన్ని సర్టెన్ పాయింట్స్ దగ్గర, బట్ ఇవి మాత్రం ఎప్పుడు కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి. ఆ పాయింట్ అర్థమైందా? అండ్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్, ఇది ఎప్పుడు డిస్కంటిన్యూస్ అవుతుంది? ఇప్పుడు x=0 తీసుకున్నాను అనుకోండి, నాకు ఇదేమవుతుంది? ఇన్ఫినిటీ అయిపోతుంది కదా. సో ఇది డిస్కంటిన్యూస్ అవుతుంది x=0 దగ్గర. ఇప్పుడు ఇది తీసుకున్నాను నేను 3/2, ఇది అక్కడ డిస్కంటిన్యూస్ ఉంటుంది. లెట్స్ సే నేను ఎక్స్ప్రెస్ నెగిటివ్ డిగ్రీ నెగిటివ్ నెంబర్ తీసుకున్నాను అనుకో, -1 -2 ఏదో, అప్పుడు సాల్వ్ అవ్వదు కదా. మేబీ అక్కడ కూడా డిస్కంటిన్యూస్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఎవ్రీ పాలినామియల్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్ అన్నది ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో ఒక లింక్ ఏంటంటే, ఇది ఒకసారి రాసుకోండి, ఈ 2 పాయింట్స్, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ రెండు రాసుకుంటే, దీని ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇది ఈ 3 రాసుకుంటే ఇంకొక పాయింట్ చెప్తాను, చిన్న పాయింట్. ఆ పాయింట్ అయిపోతే మనం సమ్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, రాయండి. అది ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఇప్పుడు రెండు మిక్స్ చేద్దాం మనం, అంటే ఒక డిస్కంటిన్యూస్ అండ్ ఒక కంటిన్యూస్ ఫంక్షన్. అంటే లెట్స్ ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను? tan x అనేది ఏంటి? డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఇప్పుడు tan x ప్లేస్లో ఇలా పెట్టాను అనుకోండి, tan x ప్లస్ ఏదో ఒక పాలినామియల్ పెడతాను, x³ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఇది x³ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1 అనేది ఏంటి? పాలినామియల్. పాలినామియల్ కాబట్టి ఆబ్వియస్లీ ఆల్వేస్ కంటిన్యూస్. సో లోపల ఉన్నది ఎప్పుడు కంటిన్యూస్. ఇప్పుడు పాలినామియల్ కాబట్టి కంటిన్యూస్. బట్ బై tan x మనకి ఏంటి? డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కదా, డిస్కంటిన్యూస్ కదా tan x. సో ఇప్పుడు ఏమైంది? ఇది డిస్కంటిన్యూస్, ఇది కంటిన్యూస్. సో టోటల్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? డిస్కంటిన్యూస్ అవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ అర్థమైంది అందరికి? లోపలిది డిస్కంటిన్యూస్, బయటది ఏంటి? కంటిన్యూస్. అదే బయటిది డిస్కంటిన్యూస్, లోపలిది ఏంటి? కంటిన్యూస్. సో టోటల్ మనకి ఆన్సర్ వచ్చింది డిస్కంటిన్యూస్. అదే ఇప్పుడు నేను sin x³ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఉంది మనకి. ఇప్పుడు ఈ లోపలిది పాలినామియల్ కాబట్టి ఇది ఆబ్వియస్లీ కంటిన్యూస్, సైన్ అనేది కూడా ఆబ్వియస్లీ కంటిన్యూస్.
సో డాట్లో ఆన్సర్ ఎంత అవుతుంది? కంటిన్యూస్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ tan x³ ప్లస్ x/3/2 ప్లస్ 1 లోపలిది పాలినామియల్ కాదు కాబట్టి ఆబ్వియస్లీ అది కొన్ని పాయింట్స్ డిస్కంటిన్యూస్ ఉండొచ్చు, అండ్ tan కూడా కొన్ని పాయింట్స్ డిస్కంటిన్యూస్. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? డిస్కంటిన్యూస్. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ నేను క్లియర్గా ఒకటి మెన్షన్ చేశాను, మీరు విన్నారో లేదో, కొన్ని పాయింట్స్ దగ్గర అని. tan అనేది ప్రతి పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ కాదు, కొన్ని పాయింట్స్ దగ్గర. ఏ పాయింట్ దగ్గర? π/2 దగ్గర మాత్రమే tan అనేది డిస్కంటిన్యూస్. అర్థమైందా? ఇప్పుడు π/4 దగ్గర tan డిస్కంటిన్యూస్ కాదు. tan π/4 ప్లస్ అన్నా tan π/4 మైనస్ అన్నా మనకు ఆన్సర్ 1 కదా. సో ప్రతి పాయింట్ దగ్గర మనం డిస్కంటిన్యూస్ అని ఏమీ చెప్పలేము. సో మీకు ఒక పాయింట్, ఒక స్టేట్మెంట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఫంక్షన్ కూడా ప్రతి దగ్గర డిస్కంటిన్యూస్ ఉండదు, ఏదో ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే జస్ట్ ఒక సర్టెన్ పాయింట్స్ దగ్గర మనం మాట్లాడుకుంటున్నాం. π/2 దగ్గర tan అనేది డిస్కంటిన్యూస్, సో ఇదంతా డిస్కంటిన్యూస్. అర్థమైందా? సో ఇప్పుడు ఇది మాత్రం మనకి ఎప్పుడూ కంటిన్యూస్ ఉంటుంది. సైన్ అండ్ ఈ పాలినామియల్ అనేది ఎప్పుడు, ఎందుకు మన పాలినామియల్ అనేది కంటిన్యూస్ అండ్ ఎవ్రీవేర్ అని చెప్పాము, అలాగే సైన్ అనేది కూడా కంటిన్యూస్ ఎవ్రీవేర్. సో ఇది ఎప్పటికీ కంటిన్యూస్. బట్ ఈ డిస్కంటిన్యూస్ పాయింట్స్ అన్నవి ఏంటంటే ఓన్లీ కొన్ని దగ్గర మాత్రమే డిస్కంటిన్యూస్ ఉంటాయి, ప్రతి పాయింట్ దగ్గర కాదు. అర్థమైందా? క్లియర్ అందరికి? ఒకసారి ఇది నోట్ చేసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. కొన్ని ఈ క్వశ్చన్స్ అండ్ నార్మల్గా ఇందాకల వరకు చేసిన కొన్ని క్వశ్చన్స్ మిక్స్ చేసి మీకు జేఈ మెయిన్స్, ఎంసెట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. అది చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెన్షియబిలిటీకి వెళ్ళిపోదాం. కంటిన్యూటీకి ఎంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, రాయండి అందరూ. సో అందరికీ ఆ కాన్సెప్ట్ అయితే అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్. అండ్ దాని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో కూడా నేను చెప్పాను. ఎంసెట్కి అయితే ఎలా అడుగుతారు, అడ్వాన్స్లో ఎలా అడుగుతారు, అదంతా క్లియర్. స్టేట్మెంట్ వైజ్గా అయితే ఎంసెట్లో ఇస్తారు, అలాగే 1 or more అంటే మల్టిపుల్ ఆప్షన్ టైప్లో అయితే అడ్వాన్స్లో ఇవ్వచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్. దాంతోపాటు డిఫరెన్షియబిలిటీ కూడా కల్పిస్తారు. డైరెక్ట్గా సింపుల్గా ఓన్లీ కంటిన్యూటీ మీద అయితే అడ్వాన్స్లో ఇవ్వరు, బట్ ఎంసెట్లో ఇవ్వచ్చు. ఓకే, సో ఈ టాపిక్ మీద అయితే క్వశ్చన్స్ మీకు ఇలా అడుగుతారు. నేనేం చేస్తాను అంటే ఇప్పుడు సపరేట్గా క్వశ్చన్స్ కాకుండా మొత్తాన్ని జంబుల్ చేసేస్తాం. మళ్ళీ ఇప్పుడు సింపుల్ అలాగే చెప్పేస్తా కాబట్టి నేను క్వశ్చన్ ఇచ్చేసరికి సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్లో ఉంటుంది. అలా కాకుండా ఏం చేస్తాను అంటే మళ్ళీ నార్మల్ అన్ని క్వశ్చన్లు మిక్స్ చేస్తూ మధ్యలో వేస్తాను. సరేనా? సో ఇంకా లాస్ట్ ఒక 10-15 సమ్స్ చెప్తాను, దాంతో ఈ వీడియో కంప్లీట్ చేసుకుందాం. 10-15 కూడా చెప్పను, ఐ థింక్ ఆల్రెడీ చెప్పా కాబట్టి మేబీ ఒక 5 to 6 సమ్స్ చెప్తాను. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాను. సరేనా? ఆల్రెడీ చాలా వరకు కవర్ చేశాను, ఈ మిగతా కూడా కవర్ చేసేస్తాను. ఓకే, సరే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, if the function f of x is equal to 1 plus sin πx/2 for minus infinity to x and up to 1 వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ ax plus b for 1 to 3, and next 6 tan x/12 for 3 to 6, I think. 3 to 6 is continuous in the interval minus infinity to 6. Find a, comma b. ఇది మీ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్ 2020 ఐ థింక్. సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ అయితే ఏం కాదు. సాల్వ్ చేయండి అందరు. ఈ మోడల్ ఆల్రెడీ నేను చెప్పాను అలా ఈక్వేట్ చేసుకోలే అన్నది. 3 డిఫరెంట్ ఇస్తే మీకు కొన్నిసార్లు 5 డిఫరెంట్ కూడా ఇవ్వచ్చు. మీకు ఎన్ని డిఫరెంట్ ఇచ్చినా సరే కాన్సెప్ట్ అండ్ ప్రొసీజర్ అన్ని సేమ్. ఏదైతే సేమ్ పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 1 అన్నది కంపల్సరీ 2 సేమ్ ఉన్నాయి కదా. సో ఇది ఎండింగ్, ఇది స్టార్టింగ్. సో ఈ 1 దగ్గర మనం కంటిన్యూటీ చెక్ చేయాలి, అలానే 3 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి.
సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా -∞ to 6 అంటే -∞ నుంచి స్టార్ట్ అయింది అప్ టు 6 వరకు కదా మనకి ఇంటర్వల్ ఇచ్చాడు. సో వాడు ఏమన్నాడు, ఈ -∞ నుంచి 6 వరకు మొత్తం అంతా కూడా కంటిన్యూస్ అని వాడే ఇచ్చేసాడు. అది కంటిన్యూస్ అంటే ఈ రెండు ఈక్వల్ అని వాడే ఇచ్చేసాడు. మీరు జస్ట్ సాల్వ్ చేయాలంతే. అర్థమైందా? మీ అందరికీ డౌట్ రావాలి, సార్ మీరు డైరెక్ట్గా ఈ రెండు ఎందుకు సాల్వ్ చేయట్లేదు అని. చేయకూడదు కదా. ఎందుకు? ఒక ఎండింగ్ పాయింట్ అండ్ ఒక స్టార్టింగ్ పాయింట్. 1 దగ్గర ఎండింగ్ పాయింట్ ఇది, 1 దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఇది. ఆ రెండే మనం చెక్ చేయాలి. గ్రాఫ్ చెప్పా కదా అలా అనమాట. ఇలాంటి కన్ఫ్యూజన్ అవ్వదు. ఓకేనా? సరే ఇది ఫాస్ట్గా సాల్వ్ చేయండి. నేను మీకు దీనికి 3 minutes టైం ఇస్తాను. యా ఆ మాత్రం ఈ క్వశ్చన్కి ఫాస్ట్గా ట్రై చేయండి. చేశారా అందరూ? సింపుల్ క్వశ్చన్, సింపుల్ కదా, టఫ్ ఏం కాదు కదా, సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. చూడండి ఇప్పుడు మనం ఈ సాల్వ్ చేయాలంటే మన అందరికీ తెలిసిందే మనం ఎక్కడెక్కడ కంటిన్యూటీ చెక్ చేయాలి. 1 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి, దాంతోపాటు 3 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలి. సో కంటిన్యూటీ చెక్ చేస్తుంటే ఏం చేస్తాం చూడండి, సింపుల్. ఫస్ట్ ఇక్కడ 1 దగ్గర చెక్ చేస్తాం కాబట్టి 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. చేస్తే 1 + sin π/2. 1 + sin π/2 అంటే వాల్యూ అంటే sin π/2 1 కదా. సో 1 + 1 అంటే ఆన్సర్ ఏమైంది 2. సో ఇక్కడ కూడా 1 పెడితే మనకి ఏమవుతుంది a + b. అంటే మనకి a + b వాల్యూ ఎంత వచ్చింది 2. సో ఇప్పుడు చూడండి ఈ రెండు 1 దగ్గర చెకింగ్ కంటిన్యూటీ at x = 1. ఇప్పుడు ఇలా రాశాను కానీ ఇక నెక్స్ట్ ఇలా రాయను. ఈ స్టెప్స్ చెప్తాను కదా వినండి అంతే. ఇది ఇలా డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏదో ఇంటర్మీడియట్ లాగా అలా చేయొద్దు. మనం కాంపిటేటివ్ లెవెల్ కాబట్టి నేను ఇచ్చే ఆన్సర్స్ కూడా ఫాస్ట్గానే ఇస్తాను. మీరు దీనికి హ్యాబిచ్యువేట్ అవ్వండి. ఈ చిన్నవి ఇలా రాయడాలు అది మన ఇంటర్మీడియట్ స్టేజ్ కాదు కాబట్టి ఇవి నేను చెప్పను. ఇంకా ఇప్పుడే రాశాను, ఇంకా రాయను. ఓకే. సో ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి అక్కడ 1 + sin x + 1 పెడితే π/2 కదా. సో sin π/2 అంటే 1 = ఇక్కడ కూడా 1 పెడితే ఏమవుతుంది మనకి a + b. సో దీన్ని బట్టి a + b = 2 వచ్చింది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ 3 దగ్గర కంటిన్యూటీ చెక్ చేస్తుంటే ఏమవుతుంది చూడండి. 3 దగ్గర చెక్ చేస్తుంటే ఇక్కడ 3 పెట్టాలి. అప్పుడు 3a + b ఇక్కడ కూడా 3 పెడితే ఏమైంది మనకి 3π/12. 3π/12 అంటే ఆన్సర్ అంటే π/4 కదా. tan π/4 ఆన్సర్ ఎంత 1. సో ఈ ఆన్సర్ ఎంత అయింది 6. అర్థమైందా? ఇక్కడ జస్ట్ ఎక్స్ప్రెస్ ఏం పెట్టాం మనం 3 పెట్టాం. 3 1s are 3 4s are కదా. సో π/4 tan π/4 అంటే ఎంత 1. సో ఈ 6. అర్థమైందా? ఇవి మనకి 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ వచ్చాయి కదా. a + b = 2. అలానే 3a + b = ఎంత వచ్చింది 6. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏం వస్తాయి ab వాల్యూస్ వస్తాయి. వాడు అడిగింది అదే కదా a and b. అర్థమైందా? సో చూడండి ఈ రెండు సాల్వ్ చేస్తుంటే ఈ ఈక్వేషన్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం, ఈజీ అయిపోతుంది. 1 - 2 ఆర్ 2 - 1 ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో 2 - 1 చేస్తుంటే ఏమవుతుంది ఈ b క్యాన్సిల్ అయిపోతాయి. 3a - a అంటే 2a = 6 - 2 అంటే 4. సో a = ఎంత వచ్చింది మనకి 2. సో a = 2 అండ్ b వాల్యూ ఎంత అవుతుంది ఇందులో a = 2 పెడితే b వాల్యూ ఎంత 0. ఓకే. డైరెక్ట్గా చేస్తానని అనుకోద్దు, మనం ఈ మాత్రం చెయ్యాలి. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కదా. ఇందులో కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ అటువంటివి ఉండవు. ఓకేనా? అర్థమైంది అందరికి? సింపుల్ క్వశ్చన్, ఇది నోట్ చేసుకోండి ఫాస్ట్గా. అప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే. యా సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఫంక్షన్ f of x is equal to cos x whole power 1/x. Okay, where x not equal to 0 and k where x is equal to 0 is continuous at x equal to 0 is continuous at x is equal to 0. Okay, then find k.
ఫాస్ట్గా చేయండి అందరూ. సింపుల్ క్వశ్చన్, నేను ఈ మోడల్ కూడా ఆల్రెడీ చెప్పేశాను. సో నాకు జస్ట్ 1 minute ఆన్సర్ కావాలి. ఫాస్ట్గా చేయండి అందరూ. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్, జస్ట్ 2 ఈక్వేట్ చేయడం అంతే. ఈ క్వశ్చన్ ఎవరికైతే రాలేదో మీకు అసలు అర్థం కాలేదని మొత్తం, కంపల్సరీ అందరికీ రావాలి. ప్లీజ్ డూ. జస్ట్ ఈక్వేట్ చేయడం అంతే, వాల్యూ పెట్టడం, ఈక్వేట్ చేయడం. వాల్యూ పెట్టే టైంలో ఇండిటర్మినెంట్ ఫార్మ్ వస్తే మీరు ఏం చేయాలి? లిమిట్ అప్లై చేయాలి. మొత్తం కంటిన్యూటీలో ఇది ఒక్కటే, మొత్తం అన్ని సమ్స్ ఇంతే. మీకు ఆడ అడ్వాన్స్లో ఇచ్చిన, మెయిన్స్లో ఇచ్చిన, ఎంసెట్లో ఇచ్చిన ప్రొసీజర్ అండ్ ఆ టాపిక్ అయితే ఇదే. అర్థమైందా? కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, బట్ మనకు ప్రొసీజర్ ఇదే అయినప్పుడు టఫ్ దేంట్లో ఇస్తాడు? మీకు ఏదైనా ఇండిటర్మినెంట్ ఫామ్లో టఫ్ ఉంటుంది, ఏ ఇండిటర్మినెంట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసి ఏ మెథడ్ యూజ్ చేయాలన్నా తెలియాలి. అది తెలియాలంటే మనకి లిమిట్స్ రావాలి. దాంట్లో తప్ప ఇంకెందులోనే మీకు టఫ్నెస్ ఉండదు. మేబీ క్యాల్కులేషన్ పార్ట్లో కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు, అది ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో అది కూడా వాళ్ళకి టఫ్ కాదు. అర్థమైందా? సో ఈ లెసన్ ఈజ్ ఈజీ, స్కోరింగ్ లెసన్ మనకి. నేను చెప్పలేదు కదా, ఐ థింక్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, ఈ మూడింటి నుంచి మనకి ఎంసెట్లో నియర్లీ 7 questions రావచ్చు, 5 to 7 questions రావచ్చు. ఓకేనా? అండ్ అలానే ఈ సెట్ వాళ్ళకు కూడా నియర్లీ ఒక 3 questions రావచ్చు, 2 to 3 questions రావచ్చు. అడ్వాన్స్ అండ్ మెయిన్స్కి 1 question వస్తాయి. ఓకే, ఈ చాప్టర్ వెయిటేజ్ కొన్నిసార్లు మెయిన్స్ 2 క్వశ్చన్లు ఇచ్చాడు, కొన్నిసార్లు ఒక్కొక్కటి, కొన్నిసార్లు లిమిట్స్ స్కిప్ చేశాడు, కంటిన్యూటీ మీద ఇచ్చాడు అనమాట. లిమిట్స్ కన్నా కంటిన్యూటీ ఇంపార్టెంట్ మెయిన్స్కి ఎంసెట్తో పోలిస్తే, అదే మెయిన్స్కి అడ్వాన్స్కి లిమిట్స్ కన్నా. ఎందుకంటే కంటిన్యూటీ అనేది లిమిట్స్తో ఇంక్లూడ్ అయ్యి ఉన్నది కదా. సో వాడు ఏంటంటే లిమిట్స్ ఇందులోనే టెస్ట్ చేస్తాడు, కంటిన్యూటీ చాప్టర్లోనే మీ లిమిట్స్లో ఉన్న స్కిల్స్ ఏంటో. సో మీకు లిమిట్స్ సపరేట్గా ఇవ్వకపోవచ్చు మెయిన్స్కి అడ్వాన్స్కి, బట్ ఎంసెట్కి అది ఇది 2 ఇస్తాడు. అర్థమైందా? సరే, సో ఈ క్వశ్చన్ వచ్చిందా? ఆన్సర్ అందరికి వచ్చిందా? సింపుల్ కదా. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ కామెంట్ చేయండి అందరూ. ఆన్సర్ ఏంటో జస్ట్ ఇప్పుడు 0, ఇప్పుడు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే x less than 0 అంటే x greater than 0 కదా. ఏదైనా మీరు 0 ఇక్కడ పెడతారు. cos 0 అంటే 1, ఇక్కడ 1/0 అంటే ఏంటి? ఇన్ఫినిటీ. సో ఇది టోటల్ ఏమైంది? 1/infinity. 1/infinity అంటే అది మనకి ఏంటి? ఇండిటర్మినెంట్ ఫామ్. ఇండిటర్మినెంట్ ఫామ్ కాబట్టి మనందరికీ తెలుసు ఇండిటర్మినెంట్ ఫామ్ అంటే ఏంటి. ఏంటి ఇండిటర్మినెంట్ ఫామ్ అంటే? లిమిట్ అప్లై చేయాలి కదా. లిమిట్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో లిమిట్ పెడుతుంటే లిమిట్ x tends to either 0 plus or 0 minus, anything is okay. Cos x whole power 1/x is equal to limit x tends to 0 k. Okay, x equal to 0 కాబట్టి tends to 0 కాబట్టి k, 0 plus కాబట్టి అంటే not equal to 0 కాబట్టి ఇది పెట్టా. అర్థమైందా? ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎలా పెట్టేసాను, ఇది ఇక్కడ ఎలా పెట్టేసా అని. 0 ప్లస్ అంటే 0 కాదు అనే కదా. ఇద్దరు అది 0 ప్లస్ అంటే 0.001 అవ్వచ్చు, అది 0 మైనస్ అంటే మైనస్ 0.001 అవ్వచ్చు, బట్ 0 మాత్రం కాదు. కాబట్టి x నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ పెట్టాం. ఇక్కడ అంటే x టెన్స్ టు 0 కదా, సో ఇది పెట్టాం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు తెలిసింది కదా, అది ఇండిటర్మినెంట్ ఫార్మ్ అని 1/infinity. దానికి ఆల్రెడీ ఫార్ములా నేను ముందే చెప్పాను. అదేమవుతుంది? ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఆర్ 0 మైనస్ 1/x ఇంటూ cos x minus 1. ఇంతేనా? 1/x ఇంటూ cos x minus 1. ఇదే మన ఫార్ములా, విచ్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 k అంటే డైరెక్ట్గా మనకి k అని పెట్టచ్చు. ఇప్పుడు మనకు ఆన్సర్ కావాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 0 పెట్టగానే cos 0 వాల్యూ ఎంత? 1. 1 - 1 అంటే ఆన్సర్ ఏంటి? 0. న్యూమరేటర్ 0, డినామినేటర్ కూడా x ఉంది కదా. సో డినామినేటర్ కూడా ఏమైంది? 0. ఇప్పుడు టోటల్ ఇది ఏమైంది? 0/0 ఫామ్. ఇక్కడ సపరేట్ గా మనకి ఏమొచ్చింది? 0/0 అంటే మళ్ళీ ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చింది. మళ్ళీ ఇండిటర్మినెంట్ ఫామ్ 0/0 ఇండిటర్మినెంట్ ఫామ్ అంటే మనం ఏం ప్రొసీజర్ వాడాలి? 0/0 ఇండిటర్మినెంట్ ఫామ్ అంటే ఏం వాడతాం మనం? కామెంట్ చేయండి అందరూ. LHL కదా వాడతారు. LHL వాడితే ఏమవుతుంది? cos x కి డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ sin x, -1 కి డిఫరెన్షియేషన్ 0 డివైడెడ్ బై x కి డిఫరెన్షియేషన్ 1 ఈ పవర్ లిమిట్ x tends to 0 plus e power which is equal to k. అర్థమైందా? సింపుల్. న్యూమరేటర్ సపరేట్ గా, డినామినేటర్ సపరేట్ గా డిఫరెన్షియేట్ చేస్తాం. అదే కదా మన LHL. సపరేట్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ లిమిట్స్ అప్లై చెప్పేసాను ఆల్రెడీ అదంతా. సో ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 వాల్యూ ఎంత? 0. సో ఇటు టోటల్ వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు 0. బట్ ఇక్కడ ఈ కూడా ఉంది కదా, ఇది మర్చిపోద్దు. కంగారులో ఏం చేస్తారు? ఇది మొత్తం 0 వచ్చింది కదా అని చెప్పి ఆన్సర్ 0 వేసేస్తారు. బట్ అది రాంగ్. ఎందుకు? ఇక్కడ ఈ పవర్ కూడా ఉంది కదా, ఈ పవర్ 0 మనకు ఆన్సర్. ఈ పవర్ 0 అంటే ఆన్సర్ ఏంటి? ఎనీథింగ్ పవర్ 0 ఆన్సర్ ఏంటి? 1. సో టోటల్ ఆన్సర్ ఎంత? k వాల్యూ. సో k వాల్యూ ఎంత వచ్చింది మనకి? అర్థమైందా? ఈ కంగారు పడకూడదు. ఇక్కడ 0 వచ్చింది కదా అని 0 పెట్టకూడదు. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్స్ వచ్చేసి మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఫార్ములా మనకి రావాలి ఇండిటర్మినెంట్ ఫార్మ్ కనుక్కోవడం.
తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఇండెంట్మెంట్ ఫామ్ వచ్చింది అండ్ ఎల్హెచ్ రూల్ వాడాలి. ఆ డిఫరెన్షియేషన్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఎల్హెచ్ రూల్ ఏంటి అనేది తెలియాలి. ఇది ఒక స్టెప్. ఈ 2 స్టెప్పుల్లో ఈ మొత్తం క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ తెప్పించేవి. అర్థమైందా? రాసుకోండి, అలా నోట్ చేసుకోండి, అప్పుడు వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయి. యా, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ లెవెల్ పెంచుతానే, వినండి అందరూ. ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఎప్పుడైనా సరే జిఏ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్స్ కానీ మోడ్ కానీ ఇస్తే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఎలా చేస్తారు అన్నది. ఫస్ట్ మీకు టైం ఇస్తే తర్వాత నేను చెప్తా. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ వెన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అలానే 2 when x is equal to 0. Then option 1, f of x is continuous. F of x is continuous at x equal to 0. And alane second option, f of x is not continuous at x is equal to 0. Option 3, limit x tends to 0, f of x is equal to 2. And fourth option, none of this. ఇది మీ క్వశ్చన్. నాకు తెలుసు మీకు మోడ్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అని, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ నేను కూడా నా టైంలో కన్ఫ్యూజ్ అయ్యాను. సో చూద్దాం ఎంతమంది చేస్తారో ఈ క్వశ్చన్. ఇది ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ అయితే ఏం కాదు, మీకు మోడ్ కోసం కరెక్ట్గా తెలిస్తే చాలు. సింపుల్. నార్మల్ మోడ్తో పాటు ఇంకోటి మనకి ఏం తెలియాలి ఈ క్వశ్చన్ చేయాలంటే, అసలు లిమిట్ కండిషన్ అంటే కంటిన్యూటీ కండిషన్ తెలియాలి. దాంతోపాటు ఇంకా మీకు తెలియాల్సింది ఇంకేం లేదు ఇందులో. 2 ముక్కలు తెలిస్తే చాలు. కంటిన్యూటీ ఈక్వేషన్ తెలిస్తే చాలు, మోడ్ కోసం తెలిస్తే చాలు, అయిపోయింది. సింపుల్. సో నేను దీన్ని ఈజీ ప్రొసీజర్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. బట్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఒక నిమిషం ట్రై చేసిన తర్వాత నేను చెప్తాను. సరేనా? చేయండి అందరూ. సింపుల్ క్వశ్చన్ చేయండి అందరూ ఫాస్ట్గా. సో మోడ్ అయిపోతే తర్వాత గ్రేటెస్ట్ ఇంటిజర్ కోసం కూడా డిస్కస్ చేస్తాను. అది చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే మ్యాక్సిమం. కొన్ని ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా చేద్దాము, చేస్తే కంప్లీట్ చేసుకుందాం. ఇంకా అప్పుడు డిఫరెన్సిబిలిటీ స్టార్ట్ చేయొచ్చు. స్లో అయిపోవడం కన్నా ఫాస్ట్గా చేయడం బెటర్. అండ్ వీటన్నిటి మీద నేను ర్యాపిడ్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. అంటే ఇప్పుడు రేపే ఎగ్జామ్ అయితే ఈరోజు ఫాస్ట్గా చూడాలి, రివిజన్గా చూడాలి అనుకుంటారు కదా. సో ఆ వీడియోస్ కూడా నేను పెడతాను. సరేనా? కొంచెం టైం ఇవ్వండి. ఫస్ట్ ఇది అవనిస్తే నెక్స్ట్ అది పెడతాను. సరేనా? ప్రతిదీ లాంగ్ వీడియో అనే ఉండదు, షార్ట్ వీడియోస్ అన్నీ నేను చేసేస్తాను. సరేనా? ప్రతిదీ ఒక 10-15 మినిట్స్ ఉండేలా. పాత వాటికి ఉన్నాయి, పార్షల్ ఫ్రాక్షన్స్కి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి, ఇంటిగ్రేషన్స్కి. ట్రిగ్నోమెట్రీకి లేదు. ట్రిగ్నోమెట్రీ అయినా అంత ఫాస్ట్గా అయితే ఐ థింక్ చెప్పేసాను అనుకుంటా. అది కూడా 1 అవర్ ఐ థింక్ ఏదో వీడియో ఉంది. అలా లిమిట్స్కి ఉంది. అండ్ మ్యాట్రిసెస్కి కూడా మీకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి అయితే ఉంది. మ్యాట్రిసెస్కి చెప్పడం అవ్వదు, టైప్స్ అవి చెప్పాలంటే టైం పడుతుంది అంతే. మిగతావన్నీ నేను చేస్తాను. సరేనా? ఫస్ట్ ఇప్పుడు ఇది అయినిస్తే అప్పుడు అది. సరే, ఆన్సర్ వచ్చింది అందరికి? ఆన్సర్ ఐ థింక్ ఇది బ్లూ ఆర్ బ్లాక్. ఓకే, ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు 4 ఆప్షన్స్లో మీరు బాగా గమనిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. 2 ఆపోజిట్ ఆప్షన్స్ ఒకటే క్వశ్చన్లో ఉన్నాయంటే ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు అలాగే ఇది కాదు. అయితే కంటిన్యూస్ అవ్వాలి లేదా నాట్ కంటిన్యూస్ అవ్వాలి కదా. సో ఈ 2 ఆప్షన్స్ అయితే అలాగా కాదు, బేసిక్ కామన్ సెన్స్ అది. ఇప్పుడు రెండిట్లో కంటిన్యూసా కాదా చెక్ చేద్దాం. మనకి తెలియాలంటే కంటిన్యూసా కాదా తెలియాలి అంటే ఫస్ట్ మనకి లిమిట్ అదే కంటిన్యూటీ కండిషన్ తెలియాలి. కంటిన్యూటీ కండిషన్ ఏంటి? ఇక్కడ 0తో ఇచ్చాడు కాబట్టి
చూడండి లిమిట్ ఐ థింక్ ఇది లిమిట్ x tends to 0 minus f of x is equal to limit x tends to 0 f of x is equal to limit x tends to 0 plus f of x. ఇదే కదా కండిషన్. లిమిట్ x tends to 0 minus f of x equal to limit x tends to 0 f of x is equal to limit x tends to 0 plus f of x. ఇది మన కంటిన్యూటీ కండిషన్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం కంటిన్యూస్ అని చెప్తాం. అంతేనా? ఇప్పుడు ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూస్తే చాలు, అయిపోయింది ఆన్సర్. సింపుల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 0 మైనస్ అంటే ఏంటో తెలియాలి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. 0 మైనస్ అంటే నేను ఏం చెప్పాను? లెట్స్ సే -0.0001. ఓకే, లెట్స్ సే 0 మైనస్ అంటే ఏంటి? -0.0001. ఇప్పుడు x లెస్ దెన్, ఇప్పుడు x 0 మైనస్ అంటే ఆబ్వియస్లీ నాట్ ఈక్వల్ టు 0 అనే కదా. అంటే ఇక్కడ మనం f of x ప్లస్ ఏం పెట్టాలి? ఇదేనా పెడతాం మనం? అది పెట్టండి ఒకసారి. లిమిట్ x tends to 0 మైనస్ అంటే x మైనస్ mod x బై x. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి? 0 మైనస్ అంటే అది ఆబ్వియస్లీ ఏంటి? అది నెగిటివ్. అంటే -0.001 అన్నది ఏంటి? నెగిటివ్. అంటే అదేంటి? ఇక్కడ x ప్లస్ మనం ఏం పెట్టాలి? ఇప్పుడు -x పెట్టాలి, మొత్తం నెగిటివ్ కాబట్టి కదా. ఇప్పుడు ఇక్కడ -x పెడితే ప్రతి దాంట్లో ఏమవుతుంది? ఇక్కడ x ప్లేస్ లో ఇదేమైంది? -x. ఇప్పుడు ఇక్కడ కూడా x ప్లేస్ లో ఏమొస్తుంది? mod -x వస్తుంది. mod -x అంటే ఆన్సర్ ఏంటి? +x. సో ఈ ఆన్సర్ ఏమైంది ఇక్కడ? ఇది +x. అర్థమైందా క్లియర్ గా? ఇప్పుడు చూడండి, -x బై x. -x అంటే ఆన్సర్ ఏంటి? -2x డివైడెడ్ బై x. అంటే ఆన్సర్ ఏంటి వచ్చింది మనకి? -2. అంటే 0 మైనస్ అంటే f of x ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? -2. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఏమవుతుందో. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయో లేదో చూడాలి కదా. ఇప్పుడు ఏంటి? లిమిట్ x tends to 0. x tends to 0 అన్నప్పుడు ఏంటి? అది ఆన్సర్ ఎంత వచ్చింది? వాడే ఇట్స్ 2 అని. ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మనకి 3 ఈక్వల్ అవ్వాలనుకున్నాం కదా, బట్ ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. అంటే ఆబ్వియస్లీ 0 దగ్గర ఏంటి? అది డిస్కంటిన్యూస్. సో ఆన్సర్ ఏంటి? డిస్కంటిన్యూస్. అర్థమైందా? అండ్ ఇప్పుడు ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలో. 0 ప్లస్ అని ఉంది కదా. 0 ప్లస్ అంటే ఏంటి? అది పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ అంటే ఏదైనా 0 ప్లస్ అన్న 0 మైనస్ అయినా నాట్ ఈక్వల్ టు 0 అని. సో మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుని ఇదే కదా తీసుకుంటాం మనం. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ x tends to 0 ప్లస్ x మైనస్ mod x బై x. అర్థమైందా? x ప్లస్ ఇప్పుడు ఏం పెట్టాలి? పాజిటివ్ x అంటే జస్ట్ +x పెట్టాలి. అప్పుడు x మైనస్, ఇప్పుడు mod ప్లస్ x అంటే ఆన్సర్ ఏంటి? x. సో x మైనస్ x అంటే ఆన్సర్ ఏంటి? టోటల్. అర్థమైందా? సో అప్పుడు అందుకే ఈ ఆప్షన్ కూడా కాదు. చూడండి, లిమిట్ x tends to 0 f of x. ఐ థింక్ ఈ ఆప్షన్ కూడా మీకు కరెక్ట్. ఎయిదర్ ఈ ఆప్షన్ రాంగ్ ఇచ్చి ఉంటాను నేను. x tends to 0 ప్లస్ అవుతే f of x 2 అని ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే x tends to 0 డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఆప్షన్ 3 అని కదా. ఐ థింక్ ఇది 0 ప్లస్. ఓకేనా? ఇప్పుడు అలా ఇచ్చి ఉంటాడు, ఎందుకు కావాలి. ఓకే, అర్థమైంది అందరికీ ఈ క్వశ్చన్? ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. బట్ ఇప్పుడు కన్ఫ్యూజన్ చెప్తా వినండి. అంటే ఇది ఇప్పుడు 0 మైనస్ అంటే నెగిటివ్ అని మనకు తెలుసు, 0 ప్లస్ అంటే పాజిటివ్ అని తెలుసు. కాబట్టి మనం x ప్లస్ లో -x ప్లస్ x అని పెట్టేస్తాం. బట్ అది 0 కాకుండా లెట్స్ సే మనకి ఇక్కడ A2 O3 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు నేను ఇందాక వరకు కూడా చెప్పా కదా, 2 మైనస్ అంటే 1.99999, 2 ప్లస్ అంటే 2.00001. అది మనం పెట్టాలి, ఆ వాల్యూస్ పెట్టాలి. ఆ వాల్యూస్ పెట్టి సాల్వ్ చేయాలి మనం. అందుకే ఏం చెప్పుకున్నాం? ఆ వాల్యూస్ అంటే 1.00001 అంటే ఆబ్వియస్లీ 1 కదా, నియర్లీ 1. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అలా క్లియర్గా అర్థమైందా? అంటే ఈ క్వశ్చన్లో వాడు ఒకవేళ 0 కాకుండా ఇంకే నెంబర్ ఇచ్చినా సరే అది కంపల్సరీ కంటిన్యూస్ అవుతుంది. ఎందుకు కంటిన్యూస్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మైనస్ ఇచ్చాను అనుకోండి. 2 మైనస్ అంటే నియర్లీ మనం ఏం పెడతాం? 2 కదా పెడతాం. అంటే ఇక్కడ 2 పెడతాం, ఇక్కడ 2 పెడతాం, ఇక్కడ 2 పెడతాం. ఎంతైనా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. పాయింట్ అర్థమైందా? 0 కాబట్టి ఇక్కడ నాట్ కంటిన్యూస్. ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ నేను చెప్పే పాయింట్ అర్థమైందో లైక్ చేయండి అందరూ, అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో. ఓకే, అండ్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది ఐ థింక్ అర్థమైంది అనుకున్నా. ఎవరికైతే అర్థం కాలేదు ఒక్కసారి రివైండ్ చేసి చూడండి, సరేనా? ఒకసారి నోట్ చేసుకోండి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి. నెక్స్ట్ లాస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అంతే అయిపోతుంది. యా, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ రాయండి అందరూ క్వశ్చన్. ఇఫ్ f of x is equal to mod x,
ఓకే, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆప్షన్ 1 or option A continuous for all x, option B differentiable at x equal to 0. I think my differentiability ఇంకా నేను చెప్పలేదు కదా. ఓకే, discontinuous at x equal to 0, continuous only at x equal to 0, option 1. ఆన్సర్ ఏంటో చెప్పండి అందరూ, ఫాస్ట్గా చెప్పండి అందరూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్, డిస్కంటిన్యూస్ at x equal to 0, కంటిన్యూస్ ఓన్లీ at x equal to 0, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ నన్. సింపుల్ క్వశ్చన్ చెప్పండి అందరూ, సింపుల్, టఫ్ అయితే ఏం కాదు, చిన్న లాజిక్ అంతే. ఇది క్వశ్చన్ ఇవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. మీకు నేను స్టార్టింగ్ చెప్పే టైంలో కంటిన్యూటీ చెప్పే టైంలో మీ కంటిన్యూటీలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గ్రాఫ్ గీయడం కదా. సో గ్రాఫ్ గీయడం వల్ల మీకు యూజ్ ఏంటో, డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా వస్తాయో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ వల్ల. సో అందుకే ఇచ్చాను, చేయండి అందరు. ఆన్సర్ ఎంత కామెంట్ చేయండి అందరూ. ఎవరికైతే ఆన్సర్ వచ్చిందో ప్లీజ్ కామెంట్ ఇద్దాం. అండ్ రాని వాళ్ళు ఒక్కసారి వినండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అన్నాడు కదా. మనం కంటిన్యూటీ అంటే ఏం చెప్పాము? కంటిన్యూటీ అంటే ఇప్పుడు కంటిన్యూటీకి ఇంకొక డెఫినేషన్ ఇవ్వబోతున్నాం మనం. ఆ డెఫినేషన్ ఏంటంటే, ఇందాక వరకు కంటిన్యూటీ 2 పార్ట్స్గా స్ప్లిట్ అయితే దీని ఎండింగ్ పాయింట్, దీని స్టార్టింగ్ పాయింట్ 2 ఈక్వల్ ఉంటే అది మనం కంటిన్యూస్. బట్ ఇప్పుడు మనకు ఉన్నది ఒకటే ఫంక్షన్, జస్ట్ మోడ్ ఎక్స్ అంతే. ఓకే, ఇప్పుడు కొంతమంది దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకుంటారు. ఎలా అంటే మోడ్ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎలా అయింది, ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0 అండ్ ప్లస్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. అది మోడ్ ఎక్స్ కాబట్టి ఒకవేళ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 ఉందనుకోండి అది మైనస్ ఎక్స్ అవుతుంది, అండ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉందనుకోండి అది ప్లస్ ఎక్స్ అవుతుంది. నా పాయింట్ అర్థం కాలేదా మీకు? డెఫినేషన్ ఇప్పుడు దీనికి ప్రూఫ్ నేను చెప్పబోతున్నాను. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రూఫ్. నిజంగా మీకు అసలు ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంది. క్లియర్గా వినండి. ఇప్పుడు ఇది నేను ఇచ్చింది దీనికి సాటిస్ఫై అవుతుందా లేదా, జస్ట్ వీ కెన్ చెక్. లెట్స్ సే నేను ఎక్స్ప్రెస్లో ఏం తీసుకుంటున్నానంటే -1. లెట్స్ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ నెగిటివ్ అంటే లెస్ దెన్ 0 మనం తీసుకుంటే లెస్ దెన్ 0 అంటే -1 అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అంటే మనం ఏంటి ఇక్కడ -x అనుకున్నామా. సో ఆన్సర్ ఏమవుద్ది -x అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఏం తీసుకున్నాం -1 కదా. సో -1 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 1 కదా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ డైరెక్ట్గా -1 తీసుకున్న ఆన్సర్ ఎంత వస్తుంది 1. అర్థమైందా? ఇప్పుడు నేను లెట్స్ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే అది ఎక్స్ గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఆన్సర్ ఏంటి ఎక్స్. సో ఎక్సే కాబట్టి మనం ఎక్స్ ప్లస్ ఏం తీసుకున్నాం 3. సో 3 ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఇక్కడ 3 తీసుకుంటే మోడ్ 3 ఎంత 3. క్లియర్ అంటే మనం ఇప్పుడు మన ఇచ్చిన డెఫినేషన్ ఇది ఇచ్చింది కరెక్టా రాంగా? కరెక్టే కదా. అర్థమైందా? ఇప్పుడు చూడండి మళ్ళీ సపరేట్గా వాడు ఇప్పుడు కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్, డిస్కంటిన్యూస్ at x equal to 0, కంటిన్యూస్ ఓన్లీ at x equal to 0, ఇటువంటివన్నీ ఇచ్చారు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం అసలు అవన్నీ ఏంటి. ఇది అర్థమైంది అందరికీ ఈ కాన్సెప్ట్, అది ఆ ప్రూఫ్, అది ఇంపార్టెంట్ అందుకే చెప్పాను అది. అండ్ ఇప్పుడు చూడండి ఇక నేను చెప్పేది. అండ్ ఇప్పుడు నేను చెప్పేసిన దీన్ని షార్ట్ కట్లో ఎలా చేయాలో కూడా చెప్తాను, గ్రాఫ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఈ రెండింటికి గ్రాఫ్ గీసుకుందాం. గ్రాఫ్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, అండ్ ఇక్కడ నుంచి 0, ఇవి పాజిటివ్ నెంబర్స్, ఇవి నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు చూడండి ఎక్స్ గ్రాఫ్ అండి, ఎక్స్ గ్రాఫ్. నేను ఇప్పుడు ఎక్స్ గ్రాఫ్ అడిగాను అంతే. ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి ఒకసారి అందరూ, నాకు వచ్చు అని. జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. ఎంతమందికి వచ్చు ఎక్స్ గ్రాఫ్? ఎక్స్ గ్రాఫ్ ఎలా గీస్తారు? సపరేట్గా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎక్స్ గ్రాఫ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, మీకు ఆర్డర్ పేర్ కోసం చెప్పాను, ఆర్డర్ పేర్స్ కోసం గుర్తుందో లేదు, ఈ వీడియోలోనే చెప్పాను ఆర్డర్ పేర్స్ కోసం. ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు y అని తీసుకుంటారు. ఓకే, అంటే x ఈక్వల్ టు 0, అప్పుడు y వాల్యూ కూడా ఎంత అవుద్ది 0.
అలాగే x ఈక్వల్ టు 1 y వాల్యూ కూడా ఎంత అవుద్ది 1, x ఈక్వల్ టు 2 y వాల్యూ కూడా ఎంత అవుద్ది 2. అలా అవన్నీ ప్లాట్ చేసుకుంటే ఇలా. నెక్స్ట్ అలానే x లెస్ దెన్ 0 ఇక్కడ కూడా ఏమవుతుంది -x. ఇప్పుడు -xకి ఏం కావాలి మనకి గ్రాఫ్ కావాలి. సేమ్ మళ్ళీ ఏం తీసుకుంటాం y ఈజ్ ఈక్వల్ టు -x అనుకుంటాం. ఓకే, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు y వాల్యూ ఎంత అవుద్ది -1. అంటే 1, -1 అన్నది పాయింట్. 1, -1 ఎక్కడ ఉంటుంది, ఇది 1 ఇది -1 అంటే పాయింట్ లెట్స్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ టు 0 పడితే y వాల్యూ ఎంత అవుద్ది 0. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. దీని ఎండింగ్ పాయింట్ దీని స్టార్టింగ్ పాయింట్ రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఈ రెండుకి 0 దగ్గర పాయింట్ అయితే ఒకటే. ఇప్పుడు x ఈక్వల్ టు 0 పెడితే ఇది కూడా 0, ఇక్కడ x ఈక్వల్ టు 0 పెడితే ఇది కూడా 0. అంటే ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసిపోయింది ఏంటంటే కంపల్సరీ కంటిన్యూస్ x ఈక్వల్ టు 0, బట్ ఓన్లీ అన్నది మనకు తెలియదు. ఎక్స్ అది ఒక్క దగ్గరే అన్న మనం చెప్పలేము కదా. ఎందుకు చెప్పలేము మనం, ఇప్పుడు ఇక్కడ 2 ఉందిరా, లెట్స్ 2 దగ్గర. ఇప్పుడు చూడండి ఇది 2 దగ్గర ఉంది. ఇప్పుడు ఇది కంటిన్యూస్ కాదని మనం ఎలా చెప్పగలం? నా పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుందా? సార్ ఇప్పుడు నేను చెప్పలేను సార్, ఎందుకంటే 2గా స్ప్లిట్ లేదు కదా. దీని ఎండింగ్ పాయింట్ దీని స్టార్టింగ్ పాయింట్ ఒకటే దగ్గర ఉందని నేను చెప్పలేను కదా అని మీరు అనొచ్చు. దానికే నేను ఇప్పుడు కొత్త షార్ట్ కట్ చెప్పబోతున్నా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు 0 దగ్గర అయితే మీకు తెలుసు 0 దగ్గర స్ప్లిట్ అయింది కాబట్టి మనం ముందు ప్రొసీజర్స్ రాని 0 దగ్గర కంటిన్యూటీ చెక్ చేస్తాం, అది కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ గీస్తాం కదా, y ఈక్వల్ టు -x అయితే గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు x ప్లస్ -2 తీసుకుంటే అది x ప్లస్ 2 తీసుకుంటే y వల్ల ఎంత వస్తుంది మనకి -2. అంటే ఇక్కడ ఇలా, అంటే ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇదేమైంది అంటే y ఈజ్ ఈక్వల్ x గ్రాఫ్, ఇదేమో y ఈజ్ ఈక్వల్ టు -x గ్రాఫ్ అయింది. ఓకే, బట్ ఇప్పుడు వినండి, క్లియర్గా వినండి. 0 దగ్గర కంటిన్యూస్ ఓకే, బట్ అది ఓన్లీ 0 దగ్గర కంటిన్యూస్ కాదా అన్నది మన డౌట్. అంటే ఇది ఆబ్వియస్లీ డిస్కంటిన్యూస్ అన్నది రాంగ్, అలాగే నన్ను అన్నది కూడా రాంగ్. ఇప్పుడు ఇది కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్సా లేదా కంటిన్యూస్ ఓన్లీ అట్ x ఈక్వల్ టు 0 అన్నది మన డౌట్, అంతేనా? ఇప్పుడు క్లియర్గా వినండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎవరికైతే మెయిన్స్ రాస్తున్నారో, అడ్వాన్స్ రాస్తున్నారో, ఎంసెట్ రాస్తున్నారో, ఈసెట్ అందరికీ ఈ పార్ట్ ఇంపార్టెంట్. వినండి, మీరు ఎప్పుడైనా సరే కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ అని చూసినవన్నీ అలా చెప్పగలరు అంటే, మీరు గ్రాఫ్ గీసే టైంలో హ్యాండ్ రేస్ చేయకుండా గీయగలిగితే, అంటే ఇప్పుడు చూడండి డైరెక్ట్గా హ్యాండ్ రేస్ చేయకుండా ఇలా గీసేయగలను కదా, ఇది గీసేయగలనా లేదా? అలా గీసేస్తే అది కంపల్సరీ కంటిన్యూస్ అంతే. ఇప్పుడు ఇక్కడ y కూడా f(x) mod x అని రాసేనా, mod x గ్రాఫ్ ఇదేనా, డైరెక్ట్గా ఇలా గీస్తాను అది ఇది mod x గ్రాఫ్ అని. ఈ స్ప్లిట్ చేయకుండా నార్మల్గా mod x మనం గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈక్వల్ టు y తీసుకుంటాం అంతేనా. ఇప్పుడు f(x) ప్లస్ ఏం తీసుకుంటే ఇలా తీసుకుంటాం, y ఈజ్ ఈక్వల్ టు mod x అని. ఫస్ట్ x ప్లస్ 1 పెడతాం, y వాల్యూ ఎంత వస్తుంది 1. తర్వాత x ప్లస్ -1 పెట్టండి, అయినా y వాల్యూ ఎంత వస్తుంది 1. x ప్లస్ లో 1 పెట్టినా 1, x ప్లస్ -1 పెట్టినా 1, ఎందుకంటే మోడ్ ఉంది కదా. అప్పుడు ఈ రెండు పాయింట్స్ ఇలా ప్లాట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు మీరు ఇదంతా చేసిన డైరెక్ట్గా ఇది ఒకటి చేసినా మీకు ఇదే గ్రాఫ్ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ గ్రాఫ్ మీరు సరిగ్గా చూస్తే ఈ గ్రాఫ్ ఎక్కడా కూడా నేను అంటే హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా డైరెక్ట్గానే గీసేసాయి గ్రాఫ్ V షేప్లో. అర్థమైందా? అలా డైరెక్ట్గా గీసేసాను కాబట్టి మీకు కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్, మొత్తం అంతా ఎక్స్లో కంటిన్యూస్ అది. అదే పొరపాటున నేను ఇలా V గీసే టైంలో లెట్స్ ఇది ఒక్కటి స్ప్లిట్ అయింది, ఇలా వచ్చింది గ్రాఫ్, ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కిందకి వెళ్ళిపోయింది, ఇలా స్ప్లిట్ అయ్యి ఇలా వచ్చింది అనుకోండి, ఇలా స్ప్లిట్ అయింది, షార్ప్ అండ్ వచ్చింది ఇలా. అరే ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది, ఇక్కడ ఈ వాల్యూస్ ఏం రావట్లేదు మనకి, డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళిపోం మనం డైరెక్ట్గా. అప్పుడు మనకి ఏమైంది ఇక్కడ అంటే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను, లేదంటే ఇంకా సింపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడైతే ఓకే కదా అందరికి, హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా గ్రాఫ్ గీసేస్తే మనం కంటిన్యూస్, హ్యాండ్ లిఫ్ట్ చేస్తే డిస్కంటిన్యూస్. ఇప్పుడు హ్యాండ్ లిఫ్ట్ చేసేవి ఏంటి, ఎక్కడ హ్యాండ్ లిఫ్ట్ చేస్తాం క్లియర్గా వినండి. హ్యాండ్ ఎక్కడ లిఫ్ట్ చేసే గ్రాఫ్స్ ఏంటంటే, మన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ గ్రాఫ్ ఏంటంటే స్టెప్ ఎక్స్ గ్రాఫ్. స్టెప్ ఎక్స్ గ్రాఫ్ ఎలా గీస్తామంటే చూడండి, స్టెప్ ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటుంది మనకి. 0 దగ్గర మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ 1 దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ 2 దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ 3 దగ్గరికి, ఇలా వచ్చి ఇక్కడ 4 దగ్గరికి. ఈ పాయింట్ మీకు అర్థం కావట్లేదు కదా, అర్థం కావట్లేదు అది తెలుసు. ఇప్పుడు ఎక్స్ ఉంది కదా, స్టెప్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 0.1 తీసుకున్నా అనుకోండి, ఎక్స్ ప్లేస్ 0.1, స్టెప్ 0.1 అంటే ఆన్సర్ ఏంటి 0, స్టెప్ 0.2 ఆన్సర్ ఏంటి 0, స్టెప్ 0.9 ఆన్సర్ ఏంటి 0. అప్పుడు అదే స్టెప్ 1.1 ఆన్సర్ ఎంత అవుద్ది 1. అంటే స్టెప్ 0.1 అన్న 0, ఇదన్నా 0, 0.3 అన్న 0, 0.9 వరకు 0. బట్ స్టెప్ 1 ఆన్సర్ ఎంత అయింది 1. అంటే ఇక్కడ చూడండి 0.5, 0.10 అవన్నీ 0లే, అందుకే ఇదంతా సేమ్ ఇదే లైన్ ఉంది, ఇక్కడే లైన్ ఉంది. అర్థమైందా?
బట్ ఎక్కడైతే 1కి వచ్చిందో సడన్ గా జంప్ అయింది ఇక్కడికి, అర్థమైందా? అండ్ మళ్ళీ స్టెప్ 1.1 అన్న 1, 1.2 అన్న 1, 1.3 అన్న 1. సో ఇవన్నీ మళ్ళీ 1 లో కంటిన్యూస్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది అండ్ మళ్ళీ సడన్ గా 2 దగ్గర వచ్చినప్పుడు షిఫ్ట్ అయింది ఇక్కడికి 2, అర్థమైందా? అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ హ్యాండ్ తీయాలి, మనం ఇక్కడ మళ్ళీ హ్యాండ్ తీసి ఇక్కడ పెడుతున్నాం, మళ్ళీ ఇది గీసి మళ్ళీ హ్యాండ్ తీసి ఇక్కడ, మళ్ళీ ఇది గీసి మళ్ళీ హ్యాండ్ తీసి ఇక్కడ. సో ఇలా హ్యాండ్ మనం తీస్తున్నాం కదా, సో మనం షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలంటే ఇలా హ్యాండ్ తీస్తున్నాం కదా కంటిన్యూస్ గా గీసి ఇట్లే. సో ఇప్పుడు స్టెప్ ఎక్స్ అన్నది ఏంటి మనకి? ఆబ్వియస్లీ డిస్కంటిన్యూస్ ఎవ్రీవేర్, డిస్కంటిన్యూస్ ఎవ్రీవేర్ ఉన్నాం కన్నా. ఇప్పుడు 0.5 దగ్గర స్టెప్ ఎక్స్ గ్రాఫ్ ఏంటంటే కంటిన్యూస్ అంటారు. సో ఎవ్రీవేర్ అని రాయలేము, అలా అని సపరేట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వలేము స్టెప్ ఎక్స్ కోసం, అర్థమైందా? బట్ స్టెప్ ఎక్స్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, దీన్ని బట్టి మనం అది కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ అని అడిగితే ఆబ్వియస్లీ డిస్కంటిన్యూస్ అని చెప్తాం. అర్థమైందా నా పాయింట్ ఏంటో? ఇది హ్యాండ్ రైజ్ చేస్తాం కాబట్టి డిస్కంటిన్యూస్, హ్యాండ్ రైజ్ చేయకపోతే కంటిన్యూస్. సో ఇప్పుడు ఇంకా మీకు ఈ డౌటే లేదు, డైరెక్ట్గా మనం ఏం చెప్తాం? కంటిన్యూస్ ఫర్ ఆల్ ఎక్స్, అర్థమైందా? ఇంతకన్నా ఇది డీప్గా అవసరం లేదని నా ఫీలింగ్. యాక్చువల్గా ఇంకా ఉంది, బట్ ఇంతకన్నా అవసరం లేదు, అది హయ్యర్ లెవెల్ ఇంజనీరింగ్కి. ఇఫ్ అవసరం అయితే నేను చెప్తాను, ఓకేనా? సరే ఇదంతా క్లియర్గా రాసుకోండి, ఈ గ్రాఫ్ కోసం కూడా రాసుకోండి, ఉపయోగపడుతుంది. అండ్ ఇది కూడా, ఇదంతా మీరు రాసుకుంటే అప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్, ఇందాక 2 అని అన్నానా, ఇంకొక 2 అంటే ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయి నాకు, చూసే కొద్ది ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. రాయండి అందరూ. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ f of x is equal to x square minus 10x plus 25 divided by x square minus 7x plus 10 for x not equal to 5 and f of x is continuous at x is equal to 5, then f of 5 is equal to ఇది మీ క్వశ్చన్. చూడడానికి కన్ఫ్యూజన్ అనుకుంటారు, బట్ మీకు క్లియర్గా అర్థమై ఉంటే ఇప్పటికూ నేను చెప్పిన టాపిక్. ఈ క్వశ్చన్ ఈజ్ సింపుల్, డైరెక్ట్ క్వశ్చన్. ఐ థింక్ మీ అందరూ చేయగలరని అనుకుంటున్నాను నేను. చేయండి, చూద్దాం. నేను కరెక్ట్గా దీనికి 2 minutes 2 కాదు, కరెక్ట్గా ఇక 2 minutes అయితే టైం ఇస్తాను. మీరు ఒక లింక్ లేట్ చేస్తే పాజ్ చేసుకోండి, ఓకే? చేయండి అందరూ. చేశారా అందరూ? ఇదే ఫాస్ట్గా చేస్తే లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఈ లాస్ట్ క్వశ్చన్ దేని మీద ఇస్తానంటే, ఇందాక చెప్పా కదా ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని స్టార్టింగ్ టాపిక్ చెప్పా కదా మీకు, సపరేట్ టాపిక్. ఆ టాపిక్ మీద క్వశ్చన్ ఇస్తారా మీకు? ఆ క్వశ్చన్ అయిపోతే మీకు అదే మోస్ట్ డిఫికల్ట్ మోడల్ ఈ మొత్తం కంటిన్యూటీ చాప్టర్లో, అదొక్కటే అయిపోతే మీకు అయిపోయినట్టే. సో ఫాస్ట్గా చేయండి, లాస్ట్ క్వశ్చన్ చేసుకుందాం. సో వీడియో కంప్లీట్ అయిపోతుంది. చేయండి వీడియో లెసన్ కూడా అలానే. f of x is equal to x square minus 10x plus 25. సింపుల్. చూడండి ఇక్కడ మీకు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే, మీకు f of 5 అడిగాడు, బట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు 5 దగ్గరే ఈక్వేషన్ ఇచ్చాడు కదా సార్, సో ఈక్వేషన్ నేను పెట్టలేను కదా అని మీకు డౌట్ రావచ్చు. అదే కదా డౌట్. ఇప్పుడు f of 5 అంటే x plus 5 పెట్టాలని, బట్ ఇప్పుడు వాడేమన్నాడు x నాట్ ఈక్వల్ టు 5 అన్నాడు కదా. బట్ వినండి, ఇక్కడ ఏంటండి, f of x is continuous at x equal to 5. కంటిన్యూస్ అంటే ఏంటి? x నాట్ ఈక్వల్ టు 5 అయినా x ఈక్వల్ టు 5 అయినా సేమ్ వాల్యూ రావాలి. మనం ప్రతిసారి ఈక్వేట్ చేస్తాం కదా, అదే ఇది కూడా. సో ఇప్పుడు ఈక్వేట్ చేస్తుంటాను డైరెక్ట్గా f of 5 అంటే 5 ఇక్కడ పెట్టమంతే. బట్ మన ఇక్కడ కొంచెం సింప్లిఫికేషన్ ఉంది చూడండి. ఇప్పుడు ఇది x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 కదా. దీన్ని మనం ఏం చేస్తామంటే, డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా 5 పెడితే మనకి 0 వస్తుంది డినామినేటర్లో. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే, ఫస్ట్ చూడండి ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × 5 × x ప్లస్ 5 స్క్వేర్ డివైడెడ్ బై, లేదా చూడండి ఇది అలానా
ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. క్లియర్? ఇది కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఉంది కదా, దీన్ని ఇలా రాయొచ్చా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 10. ఓకే, ఇప్పుడు బాగా చూడండి, ఇది అదే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ కదా, అంటే ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇది మనకి ఎలా అవుతుంది? ఈ రెండింటి నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 మైనస్ ఇక్కడ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ 5 ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి మనకి? ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 5 అడిగాడు కాబట్టి ఎక్స్ ప్లస్ మనం ఏం పెట్టాలి? 5. మనకు వచ్చింది ఏంటి ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ మైనస్ 2. ఇప్పుడు 5 పెడితే ఎఫ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 5 బై 5 మైనస్ 2. అంటే టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 0. 5 మైనస్ 5 అంటే 0, 5 మైనస్ 2 అంటే 3. సో 0/3 అంటే ఆన్సర్ ఏంటి? 0. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 0. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, చిన్న అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ టఫ్. మిగతా అన్ని ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఒక మోడల్ అయితే అది ఒక్కటే ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. అందరూ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టఫ్గా ఇద్దాం అనుకుంటే ఈ మోడల్ మీకు ఇవ్వచ్చు. సో చూడండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin x where x is not equal to n pi, x is not equal to n pi and n belongs to integers, anything. And next ingoti 2 otherwise and x equal to n pi and x equal to n pi అయితే 2 and g of x is equal to ఇందాక చెప్పా కదా 2 different functions, ఇదే 2 different functions question. x square plus 1 where x is not equal to 0 comma 2, 4 at x equal to 0 and 5 at x equal to 2. Then limit x tends to 0 g of f of x is, ఇది మీ క్వశ్చన్ చేయను అందరూ. దీనికి ఆప్షన్స్ కూడా ఇస్తా, వద్దులే ఆప్షన్స్ ఏమి, సింపుల్ టఫ్, మరీ పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు, కొంచెం అర్థం చేసుకోవాలి అంతే. బట్ డిఫరెంట్ మోడల్ అంతే తప్ప మరీ టఫ్ అని చెప్పి భయపించాల్సినంత సమ్ అయితే ఏం కాదు. ఓకేనా? యూ పీపుల్ కెన్ డూ, డెఫినెట్లీ యూ కెన్ డూ. చేయండి అందరూ. దీనికి కరెక్ట్గా మీకు 2 to 3 minutes టైం ఇస్తాను. దెన్ నేను చెప్పేసి లెట్స్ ఎండ్ ద వీడియో. ఓకే, చేయండి. వచ్చింది అందరికి? చేశారు అందరూ? కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు, చెప్తా వినండి. సో లిమిట్ ఎక్స్టెన్స్ 0 g of f of x అన్నాడు. సో మీరు డైరెక్ట్గా ఎక్స్టెన్స్ 0 ఫైండ్ అవుట్ చేయలేరు, అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు. కంటిన్యూటీలో ఈదర్ 0 ప్లస్ ఆర్ 0 మైనస్ మాత్రమే మనం చేస్తాం. సో డైరెక్ట్గా లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ g of f of x. ఇప్పుడు బాగా చూడండి, 0 ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? నాట్ ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు ఇది n పై అంటే n అనేది ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్స్ అంటే ఏంటి? 0 1 2 3 4 -1 -2 అన్ని ఇంటీజర్సే. ఇప్పుడు n ప్లస్ 0 పెడితే ఆన్సర్ ఏమవుతుంది? 0. అంటే x ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అని. అర్థమైందా? సో ఇప్పుడు f of x ప్లస్ 1 ఏం పెట్టాలి? sin x పెట్టాలి. ఈ పాయింట్ అర్థమైందా క్లియర్గా? నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి sin x పెడుతున్నాం. అప్పుడు ఇదంతా ఏమైంది? లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ g ఆఫ్ sin x. ఇప్పుడు చూడండి, 0 ప్లస్ అంటే నాట్ ఈక్వల్ టు 0 అని. నాట్ ఈక్వల్ టు 0లో g ఆఫ్ x ఏంటి? నాట్ ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0, ఇది x ఈక్వల్ టు 2, పర్టికులర్గా x ఈక్వల్ టు 2 ఒక్కటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది x ఈక్వల్ టు ఒక్కటే, బట్ మన 0 ప్లస్ అన్నాడు అంతే, 2 అని అడగలే. సో 0 ప్లస్ అంటే ఏంటి మనకి? x స్క్వేర్ ప్లస్ 1. బట్ g ఆఫ్ x అన్నది x స్క్వేర్ ప్లస్ 1. బట్ ఇప్పుడు మనకి g ఆఫ్ x కాదు, ఇక్కడ ఏముంది? g ఆఫ్
సైన్ ఎక్స్ ఉంది అండ్ ఎక్స్ ప్లస్ లో ఏముంది మనకి సైన్ ఎక్స్. సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ మనం ఏం పెట్టాలి సైన్ ఎక్స్. సో ఆన్సర్ ఏముంది ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ ప్లస్ ఏం పెట్టాలి సైన్ ఎక్స్ కదా. సో సైన్ స్క్వేర్ ఎక్స్. అర్థమైందా? అంతే. ఇప్పుడు ఏం చేయాలి 0 పెట్టాలి అంతే కదా, ఇంకేం చేస్తాం మనం, ఇంకేం చేయలేము. జస్ట్ లిమిట్ అప్లై చేసాక జస్ట్ 0 పెట్టండి. 0 పెడితే సైన్ 0 వాల్యూ ఎంత 0. సో 0 ప్లస్ 1 ఆన్సర్ ఎంత 1. సో టోటల్ ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్ మొత్తానికి. అర్థమైందా? సో అంత సింపుల్ అనమాట. మీరు జస్ట్ ఈ క్వశ్చన్ కంటిన్యూటీ చాప్టర్ అంతా మీరు 0 ప్లస్ 0 మైనస్ ప్లస్ మైనస్ మీద ఉంటుంది. మీరు దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా ఏదేది లింక్ అవుతుంది అన్నది. ఆ లింక్ మొత్తం క్వశ్చన్ మొత్తం కంటిన్యూటీ చాప్టర్ అంతా ఇదే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మాక్సిమం అన్ని మోడల్స్ నేను కవర్ చేసేసాను. ఓకే, మీరు సపరేట్గా ఇంకా వేరే క్వశ్చన్ బ్యాంక్ కూడా చూడక్కర్లేదు. నేను మాక్సిమం అన్ని మోడల్స్ అయితే కవర్ చేశాను. అండ్ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఏవైనా ఫ్లాస్ మీకు అనిపిస్తే యూ జస్ట్ కామెంట్ ఇట్ డౌన్. ఏవైనా ఇంకా మీరు సమ్స్ ఇవ్వడంలో కానీ లేదంటే ఇంకొంచెం డిఫికల్ట్ ఇవ్వాలా, యూ జస్ట్ సజెస్ట్ అస్. ఓకే, సరే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోద్దు. ఓకే.